పాటల గొప్పతనాన్ని ప్రజల మనసులో పాతుకునేటట్టు చేసిన గాన గంధర్వుడు అయిన శ్రీ రవీందర్ గారికి మనసారా పుష్పాంజలి ఘటిస్తున్నాం. బోలో తుంగనాథ్. తుంగనాథ్ హమరే. ఈ రోజు రాత్రికి మనం హిమాలయాలకి చేరుకోవాలి. క్షమించండి నరేంద్రజీ, పరమేశ్వరుడు కోపంతో ఉన్నాడు. హిమాలయాలకి వెళ్లే ప్రదేశం మొత్తం అడ్డంకులతో ఉన్నది. ఒక 5-6 రోజుల నుంచి ఇబ్బందిగానే ఉంది. ముందటి రోజు విజయవాడ నుంచి బయలుదేరిన ఆ బస్సు వరదల్లో కొట్టుకుపోయింది. ఇప్పటి వరకు ఒక్క బాడీ కూడా దొరకలేదు. మిలిటరీ వాళ్ళు ఎంత గాలించినా ఒక్క బాడీ కూడా దొరకలేదు. పాతాళ గంగలో మునిగిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు మనకేం చేసేది? ఆ మార్గం సరి అయ్యేంత వరకు మనం అందరం ఇక్కడే విశ్రాంతి తీసుకోవాలి. చాలా సంతోషం శర్మ గారు. రండి. పూర్వకాలం సన్యాసుల మహిమ గురించి ఏ గురువులు ఇక్కడ మాట్లాడకూడదని చెప్పి శాస్త్రం. అప్పాసామి అనేది నా పేరు. మా ఊరు గుంటూరు. నాకు 36 సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాన్న నరికి చంపేశాను. అతను చేసిన చిత్రహింసల వల్ల, ఆ పని చేయడం వల్ల మా చెల్లెల మొహం, మా అమ్మగారి మొహం ఇప్పటిదాకా చూడలేకపోతున్నాను. ఒకరోజు రాత్రి అతను తల నరికేశాను. అతను చనిపోయిన తర్వాత ఆ ఊరి వదిలి వెళ్ళిపోయాను. అయితే అమ్మా చెల్లెలు? అతను ప్రాణాలతో ఉండడానికి సమస్య లేదు. వాళ్ళు ఎన్ని రోజులు పస్తులతోనే ఉంటారు? ఓ శర్మాజీ పిలుస్తున్నట్టు ఉంది. అమ్మా, మీరు విశ్రాంతి తీసుకోండి. బరదా, 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 రే బరదా. బరదా, అమ్మా, ఏమైందమ్మా? బరదా, బరదా, బరదా. ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ? అక్కడ చూడు. రండమ్మా మీరు. ఏం చెప్తున్నారమ్మా మీరు? ప్రభాకరా, నా బరద, నా కొడుకు, నా కొడుకు చెప్పేది వినండమ్మా. రండి అమ్మా, మనం వెళ్దాం. కుదరదు. కన్నా కొడుకుని తల్లి మర్చిపోగలదా? నా కొడుకు. అవునరా, నా కొడుకురా. నా కొడుకును చూడు. నా బరద అక్కడ చూడరా. ఎవరు లేదమ్మా. బరదా. అమ్మా, అమ్మా, 4 సంవత్సరానికి ముందు చనిపోయిన అన్నను చూశానంటున్నారు. అది కూడా ఈ అఘోరి గుంపులో. జగద్గురు శంకర యూనివర్సిటీలో వేదం నేర్పించే టీచర్గా ఉన్నారు. ప్రొఫెసర్ ప్రసాద్ అండి. పెద్ద టీచర్గా ఉన్నారు. 5 సంవత్సరానికి ముందు ఒక కుంభాభిషేకానికి వెళ్ళిన మనిషి ఇంకా తిరిగి రాలేదు. అన్నయ్య పోయిన 1 సంవత్సరానికి తర్వాత ప్రగాయ నుంచి ఒక సన్యాసి వచ్చారు. ఒక కలశం ఇచ్చి మా అన్నయ్య అస్థి అన్నారు. అక్కడే పెట్టి ఒక సమాధి కూడా కట్టారు. మా అన్నయ్య ఆశ ప్రకారమే అది గంగలో కలిపేశాం మేము. మీ అన్న ఫోటో ఏదైనా దొరుకుతుందా ప్రభాకర్? తన చిన్న ఏడాదిలోనే జోస్యంలో చాలా ఆర్వంగా ఉన్నారు. శంకర్ దర్శనం గురించి 3-4 బుక్కులు కూడా రాశారు. వెల్లంగిరి ఆయన దగ్గర కథకళి కూడా చదివారు. వైద్యం చూస్తారు, జోస్యం తెలుసు. మగానుభావులు అంటాం కదా, మా అన్నయ్య నిజంగానే మగానుభావుడు. అతనికి తెలివితేటలు ఎక్కువ అనుకుంటా.
భరతుని గురించి విచారించినప్పుడు ఒకే ఒక వ్యక్తి మీద సందేహంగా ఉంది. నేను అనుకున్నది తప్పు అయితే నా గురించి మీరు తప్పుగా అనుకోకూడదు. నేను అనుకున్నది సరి అయితే అతనే అయిండొచ్చు. బాబు వరదా, ప్రభాకరా, వరదా, బాబు అన్నయ్య, వరదా, అన్నయ్య, ప్రభాకరా, అన్నా, వరదా, అన్నా ఆగండి అన్నా, అన్నా, వరదా, వరదా, రే వరదా, ప్రభాకరా ఆగమని చెప్పరా, ఆగండి అన్నా, వరదా, బాబు వరదా, చెప్పేది వినండి అమ్మా. అన్నా ఆగండి అన్నా, ఆగరా, అన్నా ఆగమంటారా, ఆగరా. ఆగండి అన్నా, ప్రభాకరా వాడు వెళ్తున్నాడు రా, అన్నా ఆగండి, వరదా ఆగరా, అన్నా అమ్మా వరదా. ఆగండమ్మా, అమ్మా మిమ్మల్ని ఆగండమ్మా, అన్నా, ఆగండి, ఆగండి, మీరు ఆగండి ఉండండి. అన్నా. వెళ్ళొద్దు, ఉండండమ్మా, ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఉండండి, ఆగరా, ఆగండి. ఉండండి. వరదా. అమ్మా నదిలో లోతు ఎక్కువగా ఉంది, వెళ్ళొద్దు. వాడు నా కొడుకు, నాకు బ్రతకడం ఇష్టం లేదు, నన్ను వదలండి, ఉండండమ్మా. వరదా, బాబు, బాబు, రే వరదా, అన్నా, అన్నా, వరదా, 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 అమ్మా ఓ, నువ్వు రావాలి, నాతో పాటు ఇంటికి రావాలి. నన్ను ఇబ్బంది పెట్టద్దమ్మా. నేనన్నీ వదిలేసుకున్న వాణ్ణి. ఊరు ఇల్లు మంచి చేసేది ఏదైనా సరే ఇక ఇవేవి నాకు సొంతం కాదు. ఒకే ఒక్కసారి నాతో పాటు ఇంటికి రా, లేదా ఇక్కడే నన్ను చంపేయి. నేను చెప్పేది కరెక్టే కదా? నా కొడుకు చేతుల మీదే చేస్తే నాకు మోక్షం లభిస్తుంది కదా? అమ్మా అమ్మా దేవుడా, ఈశ్వరా, ఆస్తిని కలిపి గంగానదిలో కలిపిన నా కొడుకు భరతుడికి నువ్వు మరో జన్మ ఇచ్చావు కదయ్యా. నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను? కావాలంటే నా ప్రాణాలు తీసుకోవయ్యా. ఇంతకంటే నేనేం చెప్పగలను?
అన్నట్టు మీ అబ్బాయి ఎక్కడున్నాడు రుక్మిణి అమ్మ? గంటన్నర నుండి మేము ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం. ఆయన ఊరొదిలి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారు కదా, చనిపోయి మరో జన్మ ఎత్తి మన ఊరికొచ్చారండి. ఈ లోకంలో ఇలాంటి అద్భుతం ఎక్కడా జరగలేదు. వాడు నిద్రపోతున్నాడు. వాడికి ఆరోగ్యం బాగోలేదు. మీరు మీ స్నేహితులు ఇప్పుడు వెళ్ళి ఆ తర్వాత ప్రశాంతంగా వచ్చి చూడండి. అదెలాగా? ఊరికి ఎలా వెళ్ళమంటావు రుక్మిణి అమ్మా? ఊర్లో ఏం జరిగిందో వాడికి తెలియాలిగా. ఇక తెలియడానికి ఏముంది కృష్ణ, జరగాల్సినవన్నీ జరిగిపోయాయి. అయినా సరే వాడు మళ్ళీ మనకు దొరికాడు కదా. క్రిమినల్ పని కదా మీ అబ్బాయి చేసింది. ఎవ్వరికి చెప్పకుండా ఊరొదిలి వెళ్ళిపోయాడు. చచ్చిపోయాడని నమ్మించి అస్థికలు కూడా చేతికిచ్చాడు. మనం కూడా నిజమేననుకని తీసుకెళ్లి ఏట్లో కలిపేశాం. అవును, అతను తద్దినానికి వెళ్ళి అందరూ పాయసం తిన్నాం. పేకల దాకా మెక్కారు. జ్యోతిషుడు గారు, మీరు కోపడ్డం వల్ల ఏ ప్రయోజనం లేదు. ఊర్లో ఏదన్నా సమస్య ఉంటే అది ఊరంతా తెలుసుకునే హక్కు ఈ జనాలకుంది. మీరెవరు రామన్నా? ఈ ఊరి మెజిస్ట్రేటా లేకపోతే కలెక్టరా? అక్కడ సంతకం వేస్తే సరిపోతుంది. మ్యాజిస్ట్రేటర్ గారు, కలెక్టర్ గారు మన ఊరికొచ్చేస్తారు అండి. రానివు గోపాల, ఎవరైనా రాని. నా అల్లుడు తలకే నరికేస్తారా ఏంటి? ఒకవేళ నరికే పని అయితే నరకని, అది మేము చూసుకుంటాగా. అవును గోవిందా, అందరూ కాస్త మాట్లాడకుండా ఉంటారా? నా కొడుకు గురించి మాట్లాడింది చాలు. ఇక వాడి గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. నాకు నచ్చలేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంటి బాబు, నువ్వు ఇలాగే తలుపు మూసుకొని ఇంట్లోనే ఉంటే ఎలాగా? నువ్వు ధైర్యంగా ఉండాలి బాబు. నా మాట కొంచెం విను బరదా. వెళ్ళి క్రాప్ చేసుకొని స్నానం చేసిరా. ఈ జుట్టు కత్తిరించుకుని స్నానం చేసిరా. నీకోసం నేను చాలా మొక్కున్నాను. వాటిని మనం ఇప్పుడు చెయ్యాలి. నేనెక్కడికి రాను. ఎవరి మొహం చూడ్డానికి నాకిష్టం లేదు. అందరి ముందు ఎందుకు పనికిరాని ఒక ప్రశ్నగా మిగిలిపోయాను. సమయం అలా ఉంటే ఏం చేయగలం? శ్రీరాములు వారు అడవిలో ఉన్నారు కదా, అది 14 ఏళ్ళు. నాన్నగారి కోరికను నెరవేర్చడానికి ఓ తల్లికిచ్చిన వాక్కు. కాని నేను అందరూ ఉండి కూడా అందర్నీ మోసగించాను. బరదా, కూర్చో. పెద్ద మనుషులందరూ నిన్ను చూడ్డానికి వస్తున్నారు. నేను పెళ్లి సంబంధం మాట్లాడేసి వస్తున్నాను దీని గురించి. శవ్వాదోషం ఉన్న అమ్మాయిని ఎన్ని రోజులని ఇంట్లో నువ్వు పెట్టుకుంటావు? నువ్వు ఆ భగవంతుని దండం పెట్టుకోపరదా, అన్నీ సర్దుకుపోతాయి. నీకు తనని గుర్తుండదు బాబు. ప్రభాకర్ భార్య. కొన్నాళ్లు ఆరోగ్యం బాగోలేదని వాళ్ళింటికి వెళ్ళింది. ఇలా చూడమ్మా, వీడు భరదుడు. ఈ ఇంటికి వీడే పెద్దోడు. చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సరోజ అనేది పేరు. చాలా అందంగా ఉన్నారు కదా. పాండిచేరి నుంచి ప్రభాకర్ అనేది తీసుకొచ్చారు. 4-5 సంవత్సరాలుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఇలాగనే మాట్లాడుతుంటే టైం అయిపోద్ది. నేను బయలుదేరతా. ఇది రిషికేశ్లో వచ్చిన పెట్టే కదా. దీంట్లో బంగారం వజ్రాలు ఉంటాయి కదా. దీన్ని పెట్టుకొని భామా పెళ్లి జామ్గా చేస్తాం. హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత నీ గాడి ఎంటుకలు తీసిన తర్వాత నువ్వు లక్షణంగా కనిపిస్తున్నావు. బరదా, తర్వాత నువ్వు ఏం చేయబోతున్నావో చెప్తావా? కొంచెం ప్రయత్నించావంటే పాత ఉద్యోగం నీకు రావచ్చుగా. ఒకే జన్మలో ఎన్ని జన్మలెత్తానో చూసావు కదమ్మా. ఉపాధ్యాయుడిగా, రచయితగా, సన్యాసిగా, ఆ తర్వాత పశ్చిమానికి పోయి సమాధిగా. ఇకపై నేను ఏమీ చేయలేను. మీ పాదాల దగ్గర ఇప్పటిండి ఆ నారాయణుని జపం మాత్రం చేస్తుంటాను. ఒక చీమలాగా కాలాన్నే గడిపేయడమే. వచ్చే వారం వాళ్ళొస్తారు బామని చూడ్డానికి.
బాబు అలాగే వాళ్ళతో నీకు కూడా అమ్మాయిని చూడమంటావా? గోవింద మావయ్య మనసు పెడితే అది జరుగుతుంది. నువ్వేమంటే జోషిడ్వే కళ్యాణ బ్రాకర్వే. పాండిచేరిలో నాకు తెలిసిన ఒక అమ్మాయి లక్షణంగా ఉంటుంది, బాగా చదువుకుంది, తెలివితేటలున్నాయి. మనం కావాలంటే ఆ అమ్మాయిని అడుగుదామా? నువ్వేమీ మాట్లాడుకు లక్ష్మి. పిల్లను చూడ్డం, పెళ్లి చేసుకోమంటాం నాకేమీ నచ్చవు. కావాలంటే బామ్మ పెళ్లి జరిగితే చాలు, మిగతా విషయాలు తర్వాత చూసుకుందాం. బరదా, నాకు ఒక రోజు వస్తుంది, అది గుర్తుపెట్టుకో. ఊర్లో ఉండే వాళ్ళందరికీ జాతకం చూసి చెప్పేవాడు, అదే విధంగా నా జాతకం ఎలాగుందో నేను చూసుకుంటూ ఉంటారా. ఇప్పుడు చూసుకున్నా కానీ నా జాతకం అధ్వానంగా ఉందిరా. ఎవరి జీవితం మామ సంపూర్ణంగా ఉంది. పొద్దున్నే ఆవిడ చెప్పిన మాట మీరు వినలేదా ఏంటి? 10 నెలలు గర్భంలో లేకుండా, 10-12 ఏళ్ల పాటు గర్భం దాల్చకుండా, ఏదో ఒక రకంగా ఆ దేవుడి పుణ్యం వల్ల, పైగా 60 ఏళ్ల వయసులో మనల్ని కని పెంచిన ఆ తల్లి గర్భంలో పుట్టాక 10-12 ఏళ్ల తరువాత ఒక మామిడికాయలాగా జీవించి 13 ఏళ్ల వయసుకొస్తుంది ఏలినాటి శని. ఆ దోషం, ఈ దోషం, రాహుకేతు దోషాలంటూ ఆ దోషాల నుంచి బయటపడడానికి దాదాపుగా 40 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత వస్తాయి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, పాల్పిటేషన్, కేళ్లవాతం, పక్షవాతం, ఆ వాతం, ఈ వాతం అంటూ 60 సంవత్సరాలు అలాగే గడిచిపోతాయి. ఆ తర్వాత మయోకార్డియాక్ ఇన్ఫాక్షన్ అనే పేరుతో హార్ట్ అటాక్, డమ్, ఒక బెలూన్ పేలిపోయినట్టుగా మన జీవితం కూడా పేలిపోతుంది. ఆ తర్వాత జీవితంలో ఏముంది? ఏంట్రా ప్రభాకర్, రుక్మిణమ్మ మీరు చెప్పండి. ఏంటి గోవింద మామ, ఎవరు ఏం చెప్పకుండా ఉన్నారు? త్వరగా చెప్పండి. మాస్టర్, మాస్టర్, బరదా! మాస్టర్! సార్, మంత్రి గారు 3 గంటలకు వస్తానని చెప్పారు. ఇప్పుడు టైం 2 అవుతుంది. అవును, మన హీరో ఎక్కడ కనిపించరు? నిర్ణయాన్ని మనం పిలిచినప్పుడంతా ఆయన రారు గోపాల్. నిన్న కూడా అతనికి గుర్తు చేశాం. ఆయన కోసం వెయిట్ చెక్కర్లేదు. మాస్టర్ హరీష్ ఎక్కడున్నాడో చూడండి, తీసుకురండి. మన న్యూస్ పేపర్ వాళ్ళు మనల్ని చించేస్తారు. సరే సరే, సరే. పదండి, వెళ్దాం. సార్ క్షమించండి, ఇంత గొప్పగా అతని గురించి చెప్తున్నారు. అంత గొప్ప మనిషి ఏంటి చెప్పండి? ఏంటి సార్ ఇందులో ఏంటి? శంకర్ గణేష్ మాస్టర్ కి అంత అనుమానం? అతను జ్యోతిష్కుడు అన్నందువల్ల అతనికి మర్యాద ఇవ్వద్దు అంటారా? అసూయపడి జుట్టు తెల్లబడి డై కొట్టడానికి ముందు సరైన పనులు ఏదన్నా ఉంటే అది చూడొచ్చు కదా సార్ వెళ్ళి. ఓ భరదన్ మాస్టర్ని మీరు చూసారా? రెఫరెన్స్ కోసం బుక్ ని తీసుకువెళ్లారు, తిరిగి చూడలేదు. అసలు మళ్ళీ రానేలేదు. అతను ఇప్పుడు ఏ ఊర్లో ఉన్నాడో ఎవరికి తెలుసు? అతను ఎక్కడూ లేకపోతే నాకు తెలిసి ఇక్కడే ఉండుండాలి. అదిగో అక్కడున్నాడు చూడండి. ఎవరా ఈశ్వర్? రండి, వచ్చి ఇలా సౌకర్యవంతంగా కూర్చోండి. అయితే లోపల ఎవరైనా ఉంటే తాగడానికి కాఫీ తెమ్మనండి. త్వరగా చెప్పండి. ఏంటి మాస్టర్, ఈ అడవిలోకి వచ్చి ఏం చేస్తున్నారు? సౌకర్యవంతంగా కూర్చొని రాయడం, చదువుకోవడం నేర్చుకుంటున్నాను. ఈ రీసెర్చ్ ఏం చెప్తోందంటే మనలాంటి వాళ్ళకి ఏసీ అసలు పడదని చెప్తోంది. ఇక్కడ ఈ చిలుకలు పాడే పాటలు ఏంటి, ఈ పిచ్చుకలు చేసే శబ్దాలు ఏంటి, అప్పుడప్పుడు పాము వచ్చి దాని ఆట ఏంటో చూపిస్తూ వెళ్తుంది. అదొక అనుభవం. ఏంటి సార్, క్యాంపస్ లో అంత పెద్ద ఫంక్షన్ ఉంటే మీరు ఇక్కడ ఒంటరిగా ఉంటే ఏమన్నా బాగుంటుందా? మీరందరూ ఏ ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నారు? బెస్ట్ మాస్టర్ అని మీకు యూనివర్సిటీలో బిరుదు ఇవ్వబోతున్నా కదా, దాన్ని మర్చిపోయారా మాస్టర్? అయ్యో, ఇటువంటి ఒక ఫంక్షన్ జరిపించడం అవసరమా మాధవ? అసలు దీనికి అర్థం ఏమిటి? అదేమీ శారదీ మాస్టర్ నిర్ణయించుకోలేదు, మేమే నిర్ణయించాం. రండి మాస్టర్, వచ్చి కారులో ఎక్కండి. మీరు కారు ఎక్కకపోతే మిమ్మల్ని అలాగే తీసుకెళ్లిపోతాం మాస్టర్. శంకర దర్శనం గురించి ఇంత తెలిసిన ఒక మనిషి ఇంతవరకు నేను ఎప్పుడూ చూసిందే లేదు. అది ఇంత చిన్న వయసులో జీవిత జ్ఞానాన్ని గురించి ఇంత చక్కగా రాసి స్టేజ్ మీద ఇంత ప్రశాంతంగా కూర్చొని, నిజం చెప్పాలంటే ఈ కాలేజీలో కూర్చొని మన సంస్కృతికే వన్నె తెచ్చిన వారే మన ప్రొఫెసర్ పురుషోత్తం మాస్టర్.
మన భారతదేశ సంస్కృతిలో కనిపెట్టబడిన ఒక కొంచెం ఆపండి ఆపండి ఆపండి. ఒక నిమిషం మైక్ నాకు ఇస్తారా? మహాజనులారా, మాన్యశ్రీ మంత్రి గారు మాట్లాడని విధంగా కూడా నేను అస్సలు మాట్లాడలేను. మీ అందరి ఆశీర్వాదంతో, అభిమానంతో శిఖర స్థాయిలో చూస్తున్న నన్ను నా వల్ల చేయగలిగింది చేస్తున్నాను. ఇక్కడ శంకర్ గణేష్ మాస్టర్ చెప్పినట్టుగా జాతర చేసినట్టుగా ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. అయినా కూడా మీరందరూ నాపై చూపించే అభిమానానికి నేను ఎప్పటికీ మీకు కృతజ్ఞుడిని. నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను, నాకు చాలా పనులు ఉన్నాయి. హలో, అమ్మనే మాట్లాడుతున్నాను. ఇదిగో నాన్న దగ్గర ఇస్తాను. విజయవాడ నుంచి హరి. హలో, మీరు 4 రోజులు అక్కడికి పూజకి వెళ్ళారా లేకపోతే సెటిల్ అవడానికి వెళ్ళారా? నాన్నకి ఎందులోనూ నమ్మకం ఉండదు, అన్నిట్లోనూ అనుమానమే. కానీ మీరానే ఇక్కడికి రావద్దంటోంది. నువ్వు నీ పెళ్ళాము నోరు తెరిస్తే అబద్ధాలే. నమ్మకం లేకపోతే నేను ఫోన్ గీతాకిస్తాను. హరి మామయ్య, నేనే గీతాన్ని మాట్లాడుతున్నా. తెలుసు, ఊటీలో మిస్ అయిన హనీమూన్ ని మీరు ఇక్కడ జరుపుకుంటున్నారన్నమాట. ప్రామిస్ గా చెప్తున్నాను మామయ్య, మీరా ఒప్పుకోనందువల్లే కోవిలికి వెళ్ళటం, ఈ ప్రసాదం తీసుకోవడం. అయ్యో, ఈ కోవిల్ కన్నా తనే బిజీగా ఉంటుంది. ఈ లైవ్ మీరా సంతోషం చూస్తుంటే ఏదో బెస్ట్ మాస్టర్ అవార్డు తనకే వచ్చిందనిపిస్తోంది. గొప్ప తండ్రి, చిలిపి పిల్ల. భరతుడికి పెళ్లి అంటే తనెందుకు గంతులేస్తోంది? అంతేనే, అది అంతే. మీరాకి భరదన్ ఎవరు? అది కాకుండా నా కోడలు, అంటే రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ అయిన, మర్యాదకి ఆస్తికి ఒకే వారసులైన నా కోడలు. అయితే తనని మీ అల్లుడికిచ్చి పెళ్లి చేయొచ్చు కదా? అందులో నీకేంటి అనుమానం? వాడు ఊ అని నోరు తెలిసి ఒక్క మాట అంటే ఏనుగు మీద అంబారిలా నా కూతుర్ని తీసుకెళ్లి వాడికిస్తా. ఆలోగా రూపొందేదే ఆ ముహూర్త పేరు ప్రభంజనం అని చెప్తారు. దాని వేరే బ్రహ్మంగారు మరొక రూపంలో తిరిగొస్తారు అని శంకర్ పౌల్పాద వివేక చూడామణిలో చెప్పారు. ఒకరిక్కడ మీ తరగతికొచ్చి గొంతు చుచ్చుకొని పాఠం చెప్తూ ఉంటే నీ పాటికి నువ్వు ఇక్కడ నిద్రపోతావా? ఇంట్లో ఏమైనా భరతనాట్యం చేస్తున్నావా? తరగతి నుంచి బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళమని చెప్తే వెళ్ళాలి. ఎక్కడ ఆపాను పాఠాన్ని? ప్రపంచంలో ఉన్న వింతల గురించి సార్. మాస్టర్, మాస్టర్! అరే, ఎందుకలాగా పరిగెత్తుకుంటూ ఆయాసపడుతూ రావడం? అలా చేసావంటే నీ రక్తం వేడికి హార్ట్ అటాక్ వస్తుంది. దేనికంటే అదే పర్వాలేదు. పోండి మాస్టర్, క్లాస్ లో నా మాన మర్యాదలే పోయాయి. నీకు మానం మర్యాద అన్నా కూడా తెలుసా? మీరేమన్నారు? ఇంట్లో భరతనాట్యం చేస్తున్నావా అని కదా అడిగారు? బానే అడిగారు. ఇంతవరకు చేయలేదు, కానీ ఇకపై ఖచ్చితంగా చేస్తాను. పగకి ప్రతీకారం. పిచ్చిగానే పట్టిందా నీకు? ఇప్పటికీ లేదు, కానీ నాకు పట్టించుకున్నా ఉంటే చాలు. చూడండి, నన్ను గట్టిగా మాట్లాడించుకోండి, సరేనా? మీరా, నీ బుగ్గ నొప్పెడుతుందా? లేదు. తరగతిలో పాఠం చెప్తున్నప్పుడు నువ్వు నా మేనకోడలివా మరదలవానే అస్సలు చూడను. అక్కడ నేను పాఠాన్ని బోధించే ఒక సాధారణ ఉపాధ్యాయుణ్ణి. అక్కడ నువ్వు నాకు విద్యార్థినివి. మీరా బలరాం. దానిని మీరి కళాశాలలో నువ్వు నా వైపున ఎటువంటి బంధాన్ని చూపించకూడదు. నువ్వు తీసుకున్నా కూడా నేను దానిని అనుమతించను. రోజు రోజుకి మీకు మరీ పొగరు ఎక్కువ అవుతుందని నేను వింటున్నాను. ఫంక్షన్ కి అటెండ్ అవటానికి మీ దగ్గర సమయం లేదని, కాళ్ళు చేతులు పట్టుకుని బ్రతిమలాడినా సరే ఆ ఫంక్షన్స్ కి మీరు అటెండ్ కాలేదని నేను కూడా విన్నానులేండి. దాన్ని అటెండ్ చేయడం వల్ల ఏం అర్థం ఉంటుంది? ఉంటుంది, అర్థం ఉంటుంది. ఇలా నా మనసుని కంట్రోల్ చేసుకుని கஷ்டப்பட்டு படிச்சிட்டு இருக்கிறது கடவுளோட அனுகிரகங்க அது. அதெல்லாம் இப்படி தட்டி கழிக்காதீங்க மாஸ்டர், புரியுதா? எதுக்கு மீரா? நீ ஏன் என்ன இப்படி காதலிக்கிற? ஞாபகம் இருக்கா மாஸ்டர், திருவாரூர்ல நல்ல பிரம்மாண்டமா நின்னு நெத்தி பட்டம் கட்டி நடக்கும்போது அந்த மணி சத்தம் கேக்கும். காத ஆட்டிட்டே இருக்கிற திருவாரூர் கேசவ யானைய பாத்திருக்கீங்களா? அதான் அந்த கும்கி யானைய.
எந்த அளவுக்கு அது பாசமா இருக்கும் தெரியுமா, அன்பா இருக்கும் தெரியுமா? அதோட தலையை தடவிட்டு அந்த சின்ன கண்ணை அழகா பார்த்துக்கிட்டே இருக்கலாம். அதுக்கப்புறம் அது வால்ல இருந்து ரோமத்தை வெட்டி எடுத்து வளைச்சு கட்டி ஒரு தங்க மோதிர மாதிரி உருவாக்கி விரல்ல போடணும். மனசே அமைதியாயிடும், ஜென்மத்துக்கான மோட்சமும் கிடைக்கும். இதுக்கு மேல ஒன்னும் பெரிய படிப்பெல்லாம் நான் படிச்சதில்ல என் செல்ல மாஸ்டர். நல்லா சாப்பிட்டியா? మాస్టర్ స్పెషల్గా నాకు ఒక అల్లం టీ ఇవ్వు. తినే టైంలో టీ ఎందుకురా? రాను నేను సరిగ్గానే భోంచేయనంటున్నాను. భోజనం వద్దు అంటే ఇంకేదో అడుగుతున్నట్టుంది. లాభా మాట్లాడకుండా ఒక టీ అయ్యిరా. ఇలా చూడమ్మా. ఏంటిది? ఇది చూసి ఏదైనా చెప్పండి అన్నయ్య. ఏంటిది? నా కొడుకు జాతకం. మా అన్నయ్యలందరూ చెప్తున్నట్లుగా మహారాజు జాతకం. ఇలా చూడమ్మా, దీన్ని చూసి నీకేం చెప్పమంటావు? నాకు తెలియాలి వాడు ఎప్పుడు చస్తాడని. నా వల్ల కాలేదన్నయ్యా. ఇలా చూడండి వాడు చేసిన పని. ఎండ వానలో తడవకూడదని, మా అన్నయ్య ఇచ్చిన ఆ గుడిసెని అమ్మకూడదని చెప్పారని, వాడు చేసే ఆ దారుణాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు ఎక్కడున్నాడు? సార్, ఒక బీడీ దొరుకుతుందా? ముందస్తు జామీను ఎఫ్ఐఆర్ కాపీనా నేను అడిగాను. 10 పైసలకి ఇచ్చే ఆ బీడీయే కదా అడిగాను. సారీ సార్, సత్యమంగళంలో ఒక క్రిమినల్ ని పట్టుకోవడానికి వెళ్ళాను, కస్టడీలో తీసుకోవడానికి. నా కష్టాల్ని ఏం చెప్పుకుంటానో చెప్పండి. నేను వెళ్ళిన సమయం చూసి అక్కడ ఎవ్వరూ లేదు. సారీ సార్, ఇన్స్పెక్షన్ వస్తున్నారని ఆ ఏసీ మోహన్ కూడా ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. లేరా? ఏమైంది నీకు? పాపం సార్, తను ఎందుకు కొట్టారు? సారీ మాస్టర్, వాడు రెచ్చగొట్టేటప్పుడు. తెలుసు, మీ స్థానంలో వేరే వాళ్ళుంటే గనుక వీడికి ఆ భయమేంటో తెలిసేది సార్. క్షమించండి, ఇక మీదట వాడు అటువంటి పనులు చేయకుండా నేను చూసుకుంటాను, నేనాపుతాను. ఎలా సార్ ఇలా? ఇంత మంచి సారికి ఒక ఇంత చెత్త తమ్ముడు. పాండవులకు ధృతరాష్ట్రుడు, కుంభకర్ణుడికి రావణుడు, సుగ్రీవుడికి వాలి, అదేవిధంగా ఈ పాపం మూటగట్టుకున్న భరతుడికి ఈ విశ్వనాథుడు. ఇదంతా ఆ భగవంతుడు ఆడించే ఆట సార్. వదిలేయండి, నేను తనని తీసుకెళ్ళొచ్చా సార్? మాస్టర్ లాంటి ఒక మనిషి ఏమీ పట్టించుకోకుండా ఉండడం వల్లే వీడిలాంటి మనుషులు తిరుగుతున్నారు. క్షమించండి, ఒక్కొక్కరిది ఒక్కొక్క జాతకం, ఒక విధి, ఒక డిఎన్ఏ. విశ్వనాథ, వచ్చి బండెక్కు. అవసరం లేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. మీరందరూ గొప్పవాళ్ళు. ఇంకొక రోజు పెట్టుకుందాం. ఇంత కాంట్రవర్సీ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత కాన్షియస్గా ఉండాలి బాలకృష్ణ. ఇంకొక రోజు చూసుకుందాం, డిలే అవుతుంది కదా. ఏదో ఒక పిశాచొచ్చి నోట్లో తాంబూలాన్ని పెట్టిందనుకున్నారా? మరైతే ఇప్పుడేంటంట? నువ్వు పిశాచివే కదే, ఆడ పిశాచి. ఇలా చూడండి, అనవసరంగా ఏదేదో మాట్లాడకండి, నాతో తిట్లు తింటారు. ఈ సమయానికొచ్చి మళ్ళీ మొదటినుంచే మొదలు పెడతావా? ఇంత అందమైన మగవాణ్ణి ఇలా అర్ధరాత్రులు వస్తేనే కదా మాలాంటి అమ్మాయిలు మిమ్మల్ని కరెక్ట్ చేయగలిగేది. అది సరే కాని ఇంత అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారండి?
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో బంగారం కోసం వెతుకుతున్నా. కావాలంటే ఓ మూట తెచ్చివనా? భరతనాట్య సాంప్రదాయ పద్ధతులు విధులు. మాధవ్ ఎంపీ గోపీసాద్ దీన్ని అడిగారు, వెంటనే ఇవ్వాలట ఆయనకి. భరతనాట్యం గురించి రాయడానికి మీరెవరు? కళారంగంలో మీరేమైనా గొప్ప వ్యక్త, లేదంటే గొప్ప నటరాజస్వామ? ఆడుకోవడానికి నా దగ్గర టైం లేదు. వెలగలపూడి గోవిందస్వామి దగ్గర 4-5 సంవత్సరాలు ఎల్లప్పుడూ అక్కడే ఉండి పూర్తిగా నేర్చుకున్న అనుభవం ఉంది. భీముడు, అర్జునుడు, కంసుడు కథకళి ఆడి మాస్టర్, మాస్టర్, ఏమైంది? అది మనసు పరిపరి విధాలుగా మారిపోతుంది, సర్దుకుంటుంది. నువ్వు భయపడ్డావా? 4 సంవత్సరాలు నిద్రపోలేదు కాబట్టి మెంటల్ స్ట్రైన్ అయింది. బాగా నిద్రపోయానంటే అన్నీ సర్దుకుంటాయి. సరే, పడుకోండి. అనవసరంగా ఆలోచించి మనసు పాడు చేసుకోకండి. సరే, నువ్వు వెళ్ళు. కంగ్రాచులేషన్స్ మిస్టర్ భరదన్. ఏ గ్రేడ్ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఖర్చు మొత్తం మాది. భరదన్ మాస్టర్ కోసం ఒకరు వచ్చారు. ఎవరు? ఎవరని తెలియట్లేదు. నమస్తే అయ్యా. ఇదిగో చూడండి. అందుకని నేను కీరణం అనే ఊరికి వెళ్ళాలి. నారాయణన్ నంబి గారు నన్ను నేరుగా చూడడానికి వచ్చారు. వెంటనే ఆయనతో పాటు వెళ్ళి తీరాలి. ఎందుకింత కంగారు? చెప్పడానికి నా దగ్గర టైం లేదు. నేను చెప్పింది నువ్వు వింటే చాలు. అసలు ఎవరి మనిషి కొత్తగా ఉన్నారు? కిరణూర్ నారాయణ నంబి? మీరా, నేనోటి అడుగుతాను, నిజం చెప్తావా? మా భరత్ అనేని నువ్వెలా గుప్పెట్లో పెట్టుకున్నావు? అది ఎలాగో నాకు చెప్తావా? నువ్వు కూడా ఎవరినైనా వశపరుచుకోవాలా ఏంటి? ఇలా మాట్లాడావంటే నీతో నేను మాట్లాడను. నేను అలా ఎవరిని అనుకోలేదు. అది కొంచెం చెప్పొచ్చుగా. ఆ బండరాయిలో నుంచి నువ్వెలా కొబ్బరి నీళ్ళు తీసుకున్నావన్నది. మీరా, నాకు కొంచెం డబ్బు కావాలి. ఎక్కువేం కాదు, 2000 అప్పిచ్చినా చాలు. నాకు దొరికిన వెంటనే ఇచ్చేస్తాను. ఖచ్చితంగా ఇస్తాను. అయ్యో, నా దగ్గర డబ్బు ఎక్కడ ఉంటుంది? ఆ గొప్ప బలరాం గారి అమ్మాయివే కదా నువ్వు. నీ దగ్గర డబ్బులు లేకుండా ఉంటాయే ఏమిటి? నా దగ్గర ఇప్పుడు ఏం లేదు. చల్లయ్, నీ దగ్గర ఉంది కదా? ఉంది. స్టేట్ బ్యాంక్ లాకర్ లో ఉంది. ఆ తాళాలను పెట్టుకుని ఒక అతను అక్కడ వెయిట్ చేస్తున్నాడు. నేనేం చేయను అన్నయ్య. కామెడీ చేస్తున్నావు నువ్వు. సరే, నీతో పాటే వస్తాను. నేను బయటే నిలబడతాను. నువ్వు లోపలికి వెళ్ళి డబ్బు తీసుకొస్తే చాలు. నేను డబ్బులు లేవని అప్పుడే చెప్పాను కదా. అలా నువ్వు చెప్పకూడదు. నాకు చాలా అర్జెంట్ పని ఉంది. అంత అవసరమేంటి నీకు? తాగడానికి పేకాటకేగా. అవును, ఇప్పుడేమిటి? నేను తాగుతాను, పేకాడతాను, ఇంకేదైనా చేసుకుంటాను, ఏమైనా చేసుకుంటాను. నేనేమన్నా బుద్ధం చదవడం కచ్చామని వెళ్ళాలా ఏంటి? నేనేమన్నా బుక్ రాస్తున్నానా ఏంటి? ఏంటమ్మా ఇది? ఒక ట్రేడ్ మార్క్ ఇంట్లో ఉంటే ఆ ఇంటి కుక్క కూడా అలాగే ఉండాలేంటి? ఆగు ఆగు. నేను కూడా నీకు వరసైన వాణ్ణే. వాడికి ఉండే అన్ని రకాల హక్కులు నాకు ఉన్నాయి. నువ్వు వాడితో కలిసి ఊరి మీద పడి తిరిగితే చాలదు, నాతో కూడా అప్పుడప్పుడు తిరగాలి. నా మీదే చేసుకుంటావు. నేను నీ చెయ్యి విరగొట్టేస్తా చూడు.
4-5 గ్రాములు ఉంటుంది. ప్రస్తుతానికి చాలు. నువ్వు నా మీద చెయ్యి ఎత్తినందుకు నష్టపరిహారం. తన కాళ్ళు చేతులు విరగ్గొట్టుండాల్సింది. అది వదిలేసి ఇలా ఆలోచిస్తూ అసలేం బాగోలేదు. అందరి ముందు నా కూతుర్ని అవమానించిన వాడు తల్ల పిడుగు పడే చేస్తాడు. మంచి కుటుంబంలో ఇటువంటి వాడు పుడతాడని కొంతమంది చెప్తారు. అదే మనకు జరిగింది. నువ్వు అదంతా మర్చిపోమ్మా. 5 గ్రాములు పోతే ఏంటి, 500 గ్రాములు చేసి ఇవ్వడా నా కూతురికి. ఏంటి మావయ్య అర్ధరాత్రి బంగారం గురించి మాట్లాడుకుంటున్నారు? నా ఇంకొక అల్లుడు వీర పరాక్రమాల గురించి మాట్లాడుతున్నా. చెప్పింది భామ చెప్పింది. వాడొక పాపాత్ముడు మావయ్య. నీ సపోర్టే వాడిని చెడగొడుతుంది. పోలీస్ తీసుకెళ్ళినప్పుడు జామీన్లో తీయడము, అడ్డమైన వాళ్లతో తాగేసి కొట్టుకుంటూ ఉంటే నువ్వే కదా వాడికి అండగా ఉంటావు. నేను తనతో పాటు లేకపోతే వేరే ఎవరుంటారు? అవసరమైనప్పుడు వాడికి చెప్పి నేర్పించేవాళ్ళు లేకపోవడం అది వాడి దురదృష్టం. వాడిని ఎలాగైనా మారుస్తాను. కావాలంటే మీరే చూడండి. ఏంద్రా మొహం దెయ్యం పడ్డట్టుంది. రాత్రి మొత్తం ఎక్కడ తిరిగి వచ్చావురా? పాతాళంలో. నీకేమైనా సమస్య? చేత్త ఎదవా. నువ్వు వచ్చి బండిలో కూర్చో. వెళ్ళి కూర్చోవంటున్నా. ఏంటి మందు కొట్టి మట చేస్తావా ఏంటి? ఇష్టం వచ్చిన వాళ్ళ చెయ్యి పట్టుకోవడం కాదరా మర్యాద. చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళడమే మర్యాద. బండిలో ఎక్కరా, ఎక్కు. దిగరా, త్వరగా దిగు. అక్కడ ఇక్కడ వెతికి పట్టుకుని తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. వర్ధన్ మాస్టర్ లోపలికి రండి. వా. ఏం తీసుకుంటారు? ఓ టీ తిప్పిస్తారా? పాతిమా, పాతిమా, రెండు టీ తీసుకురామ్మా. వాడి గురించే నేను చెప్పింది. ఊరు మొత్తాన్ని కాపాడే సుందరాంగుడు. ఎంత అల్లరి చిల్లరగా ఉంటాడో అంత పోరంబొగ్గా ఉంటాడు. వాణ్ణి ఎలాగైనా మార్చి చూపించాలి. ఏంటనా మార్చి చూపిస్తారుగా? ఏంటి మాస్టర్ మీరు? మాస్టర్ చెప్తే చేయకుండా ఉంటానా? ఇదిగోండి టీ తీసుకోండి. నాకొద్దు. ఏ నువ్వు టీ తాగవా? పొద్దున్నే 2 రౌండ్లు వేశాను. అది దెక్కూడదు కదా. ఒక వీసా, ఒక ఫ్లైట్ టికెట్ ఎంత ఖర్చైనా సరే నేను భరిస్తాను. ఎలాగైనా సరే వాణ్ణి ఈ దేశం నుండి పంపించాలి. మీరు చెప్తే నేను ఎప్పుడూ ఒప్పుకుంటాను. తొందరపడకండి. లేట్ చేయొద్దు. ఒకవేళ లేట్ అయితే వాడు ఇప్పటికి జైల్లో ఉంటాడు. ఏంటి విశ్వ, వెళ్దాం కదా? అదేంటి భాయ్ నన్ను అడుగుతున్నారు? మీరు వెళ్ళమంటే నేను వెళతాను. దీనినే కాన్ఫిడెన్స్ అంటారు. ఓకే, నాకు నచ్చింది. ఇలా చూడండి సార్, వీసా టికెట్ ఖర్చు నేను భరిస్తాను. లక్ష్మీ అమ్మ, చెప్పండి. ఈసారి పంటలో ఏమీ వద్దా? మర్యాదగా పని చేయకపోతే వెళ్ళేటప్పుడు 10 పైసలు కూడా కూలి ఇవ్వను. అన్నయ్య, ఏంటి రుక్మిణి అమ్మగారు మీ ఇంటికి వచ్చారు. చాలా కంగారుగా ఉన్నారు. విషయం ఏంటి? విషయం ఏంటని అడుగుతున్నా. ఏంటక్క, ఏంటి సమస్య? 2 రోజులైంది బలరామ, నా కొడుకు బయటికి వెళ్ళి భరతుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. ఇంట్లో ఉండేటప్పుడు నాకు నెమ్మదే లేదు. నా కొడుకు ఏదైనా ఏంటుందా? ఆ విశ్వనాథనే కారులో తీసుకెళ్ళాడు అంటున్నారు. ఏది తెలియని అమాయకుడు వాడు. 2 రోజులుగా ఆయన కాలేజ్కి కూడా రావడం లేదు. నీతో భరతన్ ఏమన్నా చెప్పాడా? లేదు. ఇప్పుడు దాకా ఇలా జరిగిందే లేదు బలరామ. స్థానానికి వెళ్ళినా సరే 2 సార్లు నాతో చెప్పే వెళ్తాడు. అరే దేవుడా, నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. అన్నీ తెలిసి చదువుకున్న వాళ్ళు అతను. చిన్నపిల్లాడా తప్పిపోవడానికి? దేశాలు అడవులు అన్నీ తిరిగి వచ్చాడు కదా. వాడేదైనా కూటాలకు వెళ్ళి వచ్చుంటాడులే. అయిపోయిన వెంటనే వచ్చేస్తాడు. లేదా ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళుంటాడు. మీరేం దిగులు పడద్దొక్క.
2-3 రోజులుగా మీరు ఎక్కడికి వెళ్లారు? నేను అది మీ మొహం ఎందుకు ఇంతలా వాడిపోయింది? ఏంటి ఆ ప్రాబ్లం? అదేం లేదు. ప్రాబ్లం ఏంటో నాతో చెప్పొచ్చు కదా. మీకేదో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటది? ఏమైందో నోరు తెరిచి చెప్పండి. ఏ సమస్య లేదు. నేను కీరణం వరకు వెళ్ళాను. మన నారాయణన్ నంబిగారు. ఈ పేరుని నేను ఆల్రెడీ విన్నానే. ఇంతకీ ఎవరైనా? మొహం కాళ్ళు చేతులు కడుక్కొని దేవుణ్ణి ప్రార్థించరండి. నేను ఇక్కడే ఉంటాను. త్వరగా వెళ్ళిరండి. శరీరం మీద నీళ్లు పడితే ఒకలా ఉంటుంది. నీళ్లు పడనివ్వకుండా అలా ఓ పక్కగా నిల్చొని స్వామిని దర్శనం చేసుకుంటారా? మాస్టర్, తెలుసా మాస్టర్, మనకి పెళ్లి నిశ్చయమైపోయింది. నిన్నే అత్తయ్య వచ్చి మా ఇంట్లో కన్ఫర్మ్ చేసింది. ఈ నెల 16వ తేదీ లోపల పెళ్లి జరగకపోతే 5 సంవత్సరాల దాకా భర్తనికి పెళ్లి యోగమే లేదు. అయితే మనం అలాగే చేద్దాం. నువ్వేమంటా బలరామా? నాకేం ఆక్షేపణ లేదు. అయితే నన్ను ముహూర్తాన్ని ఆ, పెట్టమంటావా? పెట్టండి. వద్దు గోవింద మామయ్య. ఏం మాట్లాడుతున్నావురా? ఈ పెళ్లి జరగకూడదు. భరదా, నువ్వేం మాట్లాడుతున్నావు? జరగకూడదు. ఈ పెళ్లి జరగనే కూడదు. కొంచెం ఆగరా. నేను చాన్నాళ్ళగా చూస్తున్నాను ఇలా దాగుడు మూత ఆటలు ఆడుతున్నావు. నిజం చెప్పరా, అసలు నీ సమస్య ఏంటి? ఏం లేదు, ఏమీ లేదు. అయితే ఈ అమ్మ చెప్పే మాట వినాలి. నీ విషయంలో ఈ అమ్మ ఒక పని చెయ్యాలంటే అందుకు ఖచ్చితంగా నువ్వు ఒప్పుకొని తీరాలి. ఒప్పుకుంటావు కదా? మంచి ముహూర్తం ఎప్పుడో చూడు. అడ్వైస్ చేస్తున్నాను అనుకోవద్దు భరదన్ మాస్టర్. ఈ నిర్ణయాన్ని రీకన్సిడర్ చేస్తే మంచిది. దానికి ఎటువంటి ఆవశ్యకత లేదు. అంతకు మించి నాకు ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు. స్వయంగా రాష్ట్రపతి గారే ఇక్కడికొచ్చి నన్ను ఉండమన్నా సరే నేను ఉండను. ఇటువంటి డిసిషన్ తీసుకునేలాగా ఏం జరిగింది ఇప్పుడు? మర్యాద లేనే లేదు. ఈ శంకర గణేష్ లాగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్లి కాలక్షేపం చేసుకుంటూ కబుర్లు చెప్పలేను. మీరు ఒక పెద్ద పదవిని విసిరిపారేసి వెళ్తున్నారని గుర్తుపెట్టుకోండి. నేను కడుపు నింపుకోవడానికి ఇక్కడికి రాలేదు. 2 పూట్ల గంజి తాగడానికి నాలో సత్తా ఉంది. అదీ కాకుండా 4 పుస్తకాలు రాసి రాయల్టీగా బతికే అవకాశం కూడా ఉంది. అందులోనూ ఓడిపోతే ఓ పెద్ద వృక్షం కింద చుట్టూ 4 బొంగులు నాటి చేతిలో కత్తిరా చెట్టుకు అద్దాన్ని తగిలించి 4 షేవింగ్ చేసుకుంటే చాలు, బతికేస్తాను. సారీ సార్, సారీ సారీ. ఇన్ని రోజులు అక్కడ కాలక్షేపం చేసిన పనికి ఈ రోజుతో స్వాహా పలికేశా. మీరా, మనసు లోపల ఒక తాజ్మహల్ని కట్టుకుని దాన్ని పగలగొట్టమంటే మనసుకి ఎంత బాధేస్తుందో తెలుసా? నో చెప్పొద్దు, ఏడవను వద్దు. కొంచెం కాన్ఫిడెంట్గానూ ఉండు, బోల్డ్గానూ ఉండు. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావన్న సంగతి నాకు తెలుసు. ఇన్నాళ్ల నుంచి నేను కూడా అదే చేశాననుకో. పర్వాలేదు, ఏ సమస్య లేదు. మనిద్దరం అనుకుంటే మాత్రం సరిపోదు. ఆ భగవంతుడు కూడా సమ్మతించాలి. అంతే కదా?
ఇది గంజాయి, ఒరిజినల్ గంజాయి. 2 దమ్ములు పిలిస్తే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. కావాలా? పిలుస్తావా? కాదు, ఎందుకు మాస్టర్ ఇలా మాట్లాడుతున్నారు? నాకు ఈరోజు తెలియాల్సిందే. నో, ఎవ్వరికీ తెలియకూడదు. తెలివే మనిషికున్న పెద్ద సమస్య. నీకు తెలీదా ఏంటి? ఈ వీధిలో చెత్త వేసేవాళ్లకి, పేపర్ వేసేవాళ్లకి మన దేశంలో జరిగే యుద్ధం గురించి, మన రాష్ట్రంలో జరిగే పోరాటం గురించి ఏం తెలుసు? వేదాల గురించి, త్యాగరాజ స్వామి గురించి ఏమీ తెలియదు. సారీ, గంజాయి తాగగానే దాని పనితనం చూపించింది. సారీ మీరా, రియల్లీ సారీ. ఎవరి దగ్గర ఇవన్నీ నేర్చుకుంటున్నారు? ముందు దాన్ని పడేయండి. నంబి స్వామి, కిరణ్ నంబిగారే. ఎవరో కుక్క చెప్పుతో కొట్టి అడగాలి. నువ్వేమీ మాట్లాడుకో, నాకన్నీ ఆయనే. ఇంటికెళ్ళమ్మా, అక్కడ బలరాము నీకోసం వెతుకుతూ ఉంటాడు. నా గురించి బాధపడ్డానుకో, ఆలోచించటానుకో ఈ లోకంలో ఎవరూ లేరు. నేను ఒంటరి దాన్ని. ఈ లోకానికి దూరం అయిపోతే మేలు. ఇలా చూడు, అనవసరంగా మాట్లాడకు, చంప పగల కొడతాను. చూడు, నిన్ను ఎవరికే నచ్చలేదు? ఎవరికి? ఎవరికంటే మా మావయ్యకి. వాడి గురించి నీకు బాగా తెలుసు కదా. ఇలా చూడు, క్షణానికి ఒకసారి మారుతూ ఉంటాడు. అదే విధంగానే నీతోనూ ప్రవర్తిస్తున్నాడు. వాడు రాని అసలేం జరిగిందో అడిగి తెలుసుకుంటాను. ఎవరూ ఆయన అడిగి సమస్యను ఇంకా పెద్దది చేయక్కర్లేదు. దయచేసి నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను చేస్తాను. ఏదైనా మామిడి చెట్టుకి తాడు తగిలించి ఊరేసుకుని చేస్తాను. బామ్మా, ఇదిగో వస్తున్నానమ్మా. బాగా లావుగా ఉండే దారాన్ని తీసుకోరా. ఇది ఇప్పుడే ఉరేసుకొని చేస్తుందట. బాగా లావుగా ఉండాలి. ఇది బాగా మొండి చేస్తోంది. అయ్యో, గట్టిగా అరవకండి అత్తయ్యా, ఎవరైనా వింటారు. ఓ, రేపు నువ్వు చెట్లో ఉరేసుకొని చేస్తే ఎవరు చూడరా? అప్పుడు నువ్వేం చేస్తావు? నా తమ్ముడు కూతురా, కాస్త ప్రశాంతంగా ఉండు. విషయం ఏంటో నేను విచారించి చెప్తాను. వాడు రాని, లేకుంటే నన్ను అత్త అనకుండా కావాలంటే నువ్వు నన్ను బామ్మాన్ని పిలు. రేపు ఇదే సమయంలో నేనెవరో నిరూపిస్తాను. ఏం జరుగుతుందో చూడు. ఏం జరుగుతుంది? నువ్వు చూస్తావు కదా. అమ్మా, ఇలా ఏడ్చి ఊరిని పిలవద్దు. ఊరందరికి తెలిసింటే మానం పోద్ది. నేను వెళ్తున్నాను. క్షమించమని అడగడంలో ఎటువంటి అర్థం లేదు. అయినా కూడా క్షమించండి. 1,000,000 సార్లైనా క్షమాపణ అడుగుతాను. 12 సంవత్సరాలకు ఒకసారి పూచే పువ్వులాగా కుంభమేళాన్ని చూడడానికి అక్కడికి వెళ్తున్నాను. ఇకపై నేను తిరిగి రాను. మీరాని మీలాంటి మంచివాళ్ళ దగ్గర అప్పగించి మరీ వెళ్తున్నాను. ఇకపై నాదంతా ఆ భగవంతుడు చూపిన మార్గమే. అమ్మా, నన్ను శపించకమ్మా. ప్రతి ఒక్కరూ నన్ను క్షమించండి. ఇదే నా తలరాత, ఇదే నా వరం. బలరామా, నన్ను క్షమించు బలరామా. భరత పారిపోయాడు. చంపి పారేస్తాను. ఏం చేస్తానంటే దీనికి బదులు నా కూతుర్ని బావిలో తోసి చంపుండొచ్చు, లేకపోతే అందరూ కలిసి కత్తితో పొడిచి చంపుండొచ్చు. బలరామా, అన్నయ్యా,
మీరా! సరే సరే రండి రండి మాట్లాడకండి. సరే అవును, సరే, త్వరగా రండి, రండి. అందరూ రండి. వేడివేడిగా టీ తాగుదాం. రండి రండి. మిథున రాశి. జోషురు ఏంటి ఇలాగొచ్చారు? కూర్చోండి. ముందు మమ్మల్ని క్షమించాలి. ఇప్పుడు మిమ్మల్ని రమ్మనాలా క్షమించాలా? వీటిల్లో ఏది ముఖ్యమో మీరే చెప్పండి. ఇవాళ మన సంఘంలో మీటింగ్ పెట్టాము. ఆ వేద పాఠశాలను మీరేగా ప్రారంభించారు. భరతన్ కూడా తిరిగి వచ్చేసాడు. ఆ 25 సంవత్సరాల దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా. మీరేమంటారు? మంచి విషయమే కదా. 4-5 సంవత్సరాలుగా దాన్ని మూసే కదా ఉన్నారు. మీరు అలా అనకూడదు. దాన్ని ఎలాగైనా తెరిచి ఇంతకు ముందులో బయటికి తీసుకురావాలి అంతే. సంతోషం. మర్చిపోకండి, రేపు రాత్రి 7 గంటలకి రాయల్ హాల్లో మన సంఘంలో మీటింగ్ ఉంది. మీరు మీ అల్లుడితో ఖచ్చితంగా రావాలి. మనం ఘనంగా చెయ్యాలండి. ఆనందంగా జరిపిద్దాం. సరే సరే, మేము బయలుదేరుతాం. చెప్పినట్టు రేపు రాత్రి అందరూ మండపంలో కలుద్దాం. సరేనా? ఓర్ దేవుడా, ఏంటి ఇంత ఆశ్చర్యంగా ఉంది? నువ్వు వస్తున్నానని ముందే చెప్పుండొచ్చు కదా. మీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను. నాన్న అన్నయ్య ఎక్కడున్నారు? చెప్పుంటే బండి పంపించేవాడిని కదా. వచ్చే దారిలో ఒక జీప్ ని చూశాను. వాళ్ళని లిఫ్ట్ అడిగి ఇంటికొచ్చేసాను. బాగా నల్లగా అయిపోయినావే అమ్మా. బాగా చిక్కిపోయింది కదండి. ఊటీలో చాలా చల్లగా ఉంది. 4 గంటలకి లేచి స్నానం చేయాలి. 1 గంటకేమో మెడిటేషన్. చాలా స్ట్రిక్ట్. ఆ తర్వాత 8:30 కల్లా పిల్లల అల్లరంతా మొదలైపోతుంది. తల తిరిగిపోతుంది మనుషులందరికీ. నీకక్కడ ఉండడం నచ్చిందా అమ్మా? నచ్చదా మరి? అదొక ప్రపంచం, ఆధ్యాత్మిక ప్రపంచం. నేను హ్యాపీనే, 100% హ్యాపీ. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. నీకు ఇష్టమైన కార పులుసు అన్నం వండాను. ఏంటమ్మా సడన్ గా పాటలు వినిపిస్తున్నాయి? ప్రారంభమైంది. దేవుడు ఊరేగింపు వచ్చి హారతి కూడా అయింది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. మీరా? అత్తయ్య ఎప్పుడొచ్చారు? నువ్వు వచ్చున్నావని నాకు తెలుసు. అందుకే నేను నిన్ను చూడ్డానికి వచ్చాను. సరే, నేనే ఆ పక్కకి రానా? ఇలా గోడ దూకి రావాల్సిందానివి కాదు నువ్వు. అది సరే గాని ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏమైంది అత్తయ్య? మీరా, అనవసరంగా ఎందుకు అడ్డమైన వాళ్ళతో మాట్లాడుతున్నావు? లోపలికి వెళ్ళు. నాన్నా, నిన్ను లోపలికి వెళ్ళమన్నాను. ఎందుకురా బలరామా ఇలా చేస్తున్నావు? నేను తనని ప్రేమగా చూడాలనే కదా వచ్చాను. దాని రక్తం తాగారే సరిపోలేదా మీకు? అన్ని బాధల్ని భరిస్తూ ఏదో కాస్త సంతోషంగా జీవిస్తుంది తను. మళ్ళీ మంచి మాటలు చెప్పి నా కూతుర్ని మోసం చేయాలనుకుంటే మీ ఇంటిని తగలపెట్టేస్తాను, జాగ్రత్త. మా అమ్మ కళ్ళ నుండి ఎందుకు అలా కన్నీళ్ళొస్తున్నాయో తెలుసుకోవచ్చా? ఎందుకీ ఏం చెప్పారు మిస్టర్ మా నారాయణన్ మామ? నేను ఆవు కొంచెం ఏడుస్తున్నావు ఎందుకమ్మా? ఏడుస్తున్నానా? నీకలా అనిపిస్తోంది. లేదు, మీ కళ్ళు చెమర్చాయి కదా. ఏంటి సమస్య ఏంటో చెప్తే కదమ్మా. అది అది కళ్ళల్లో తూలిపడింది. ఆగండి 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 ఆగండి. పోయిందా? ధూళి పోయిందా? ఆకాశంలో ఉండే మేఘంలాగా మన కనుగుడ్డు కూడా ఉంటుంది. దేవుడు ఆ చిన్న కనుగుడ్డు మీద ఓ ధూళిని వేసి మనల్ని ఏడిపిస్తాడు. అంతే కదా రుక్మిణమ్మ?
అన్నీ మర్చిపోయి నా కూతురు సంతోషంగా ఉంటే మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చి దాపరించాడో వీడు. మీరాకి తెలిస్తే ఎంత బాధపడుతుంది. ఇంకా ఎన్నాళ్ళని ఇలా దాస్తారు? ఎప్పుడైనా ఒకరోజు వాళ్ళు చూశారంటే తలుచుకుంటేనే నాకు గుండె నొప్పిగా ఉంది. నాన్న నాకొక ఆలోచన తట్టింది. తనని తాతయ్య బామ్మ వాళ్ళింటికి బెంగళూరు పంపిస్తే ఎలా ఉంటుంది? ఈ వెకేషన్ ఫుల్గా తను అక్కడే ఉండనివ్వండి. మీరా కొద్ది కొద్దిగా తెలుసుకుంటుందిలే. వెంటనే తెలిస్తే షాకుకు గురవుతుంది. అయితే వెంటనే నువ్వు తనని బెంగళూరుకి తీసుకెళ్లిపో. సరే. ఇలా చూడండి, నేను బెంగళూరు కొడైకెనాల్ వెళ్ళను. అమ్మ వాళ్ళ ఊళ్ళో గుడికి వెళ్ళబోతున్నా. అక్కడ ఉత్సవాలు జరుగుతాయి కదా, నాకక్కడ చెల్లించాల్సిన మొక్కుబడి కూడా ఒకటి ఉంది. గంజా తాగడం దయచేసి దాన్ని వదిలేయి భరత. దీని గొప్పతనం ఏంటో మీకు తెలియదు గోవింద మామ. అలాగే ఉంది దాంట్లో. మనం ఆకాశంలో విహరిస్తున్నట్టుగా ఉంటుంది, అది విమానం లోపల. అంటే ఒక ఎగిరే పక్షిలాగా. మీకు తెలుసా మావయ్య, హిమాలయాల్లో ఉండే ప్రతి ఒక్క స్వామీజీ దీన్నే ఉపయోగిస్తారంట. ఇది మాత్రమే కాదు, సరుకు, బాంగ్, డోపు, గంజాయి. స్వామీజీలో కూడా దొంగలు ఉన్నారని చెప్తున్నాం, అంతే కదా. అదిగో ఇద్దరు వచ్చారు. ప్రచారం చేసి రద్దీ వస్తే 4 డబ్బులు వస్తాయనుకోకండి. కార్యక్రమాలు ఏమైనా జరిపించాలి. ఏమంటారు? బాగా పాట పాడవని పిలిస్తే బాగుంటుంది కదా. మాట్లాడకుండా యేసుదాస్ గారిని పిలుద్దాం. నువ్వు పిలిస్తే యేసుదాస్ అంటే ఆయన తాతగారే వచ్చి పాట పాడి వెళ్తారు. నేను మిమిక్రీ ఆర్టిస్ట్ ని పిలిచి మిమిక్రీ చేయమని చెప్తాను. ఒక భరతనాట్యం పాట కచేరీ ఉంటే చాలా బాగుంటుంది కదా. అదంతా ఎప్పుడో చేసినవి ఇప్పుడెందుకు? అయితే ఒక పని చేస్తాం, పీటీ ఉషని పిలుచుకొచ్చి అటు ఇటు పరిగెత్తమని చెప్తాం. ఏమంటావు? ఒక బాంబు పెడితే పోద్దనుకుంటా. ఏంటి బామ? బడిలో పూలొచ్చిందా ఏంటి? బాంబు వెలుగు ఒక జ్యోతిలా ఉంటుంది. బామంత అవసరం లేదండి. బాంబుల్లా పేలే పటాసులు చాలు, దారుణంగా పేలే పటాసులు. అది ఈ ఊరు మొత్తం వినపడాలి. భరత మాస్టర్, బాంబులు వద్దని చెప్తున్నాగా. ఆ నిర్ణయం తీసుకోవడానికి నువ్వెవడు? ఈ సంఘానికి ట్రెషరరేగా, ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ ఏం కాదుగా. పటాసులు, బాంబుల్లా పేలే పటాసులు చాలు. పిచ్చోడ్లాగా పటాసులు చాలు పటాసులు చాలు అని చెప్తున్నారు. ఏంటండి ఇదంతా? ఎవరైనా అంబులెన్స్ కాల్ చేయండి, రక్తం కారిపోతోంది. గుడ్డ కట్టండి, డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అయ్యో కరెంట్ పోయిందే. నా తల 2గా పగలగొట్టి ఇక్కడ కూర్చొని గంజా తాగుతున్నావా? నీ మనసులో ఏమనుకుంటున్నా? నీకు బాగా దెబ్బ తగిలిందా గోవిందా? 5 గుట్లు అంతే. చీకటి కష్టంలా ఉంటుంది మామయ్య. ఏంటా చీకటి కష్టం? ఈ చీకటి కష్టం అనేది జ్యోతిష్కులకి వకీళ్ళకి చాలా బాగుంటాయి. మీకు విషయం తెలుసు గోవింద మామయ్య, ఇప్పుడు ఇవన్నీ బాంబేలో గానీ గోవాలో గానీ చాలా ఫ్యాషన్. పైగా అక్కడ AK-47 మాత్రమే ఉపయోగిస్తారు. అందరితో పని ముగిసిపోద్ది. ఈజీ అప్పుడు. ఇంకా గంజా బాగా తాగు, చాలకపోతే బ్రాందీ కొనిస్తా. బరదా, మన వాళ్ళకి సారాయి తాగడం గంజా కొట్టడం ఇప్పుడేం కొత్త ఏం కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళని చెడపకుండా ఉంటే చాలు. 2 సార్లు లాగితే చాలే నీకు. మనుషులా గొడ్లని నీకు తేడా తెలియదుగా. చాలా కష్టం. బాగా తల తిరుగుతున్నట్టుంది, కొద్దిగా మిరియాలు చారిస్తావా అమ్మా? మెల్లగా తీసుకెళ్ళి పెట్టండి. అస్సలాముఅలైకుం. మాలేకుం అసలాం. పని మీద వెళ్లి వస్తూ ఉంటే ఇక్కడ పని జరుగుతుందని చెప్పారు, అందుకే చూసి వెళ్దామని వచ్చాను. దుబాయ్ నుండి మీ తమ్ముడు విశ్వనాథం తిరిగొచ్చే సమయానికి తన చేతిలో ఇంటి తాళాలు పెట్టాలి కదా. దీనికి నేను మళ్ళీ మీకు ఏం చేయగలనో నాకే తెలియదు. అయ్యో, అలాంటిదేమీ వద్దు వర్ధన్ మాస్టర్. ఇక్కడే ఉండుంటే వాడు ఇంకా చెడిపోయేవాడు. ఆ దేవుడి అనుగ్రహం వల్ల, మీ స్నేహం వల్ల వాడిప్పుడు బాగున్నాడు. లేదు లేదు మాస్టర్, అన్నిటికీ కారణం మీ మంచి మనసే. సరే, నేను ఇక బయలుదేరనా? నాకు ఒక ముఖ్యమైన పనుంది, నేను ఎల్లుండొస్తాను. సరే, అలాగే కానివ్వండి. ఇలా చూడండి, గృహప్రవేశం రోజున పాలు పొంగించిన వెంటనే వాడికి ఓ మంచి అమ్మాయిని చూసి మీరే పెళ్లి చేయాలి. బంగారు బొమ్మలాంటి ఒక అమ్మాయిని చూడండి. మాస్టర్ చెప్పారంటే చిలకలాంటి ఒక అమ్మాయిని తీసుకురారా మీ ఇంటికి.
మాస్టర్ ఎలా బతికారు? ఎవరి కోసం బతికారు? ఎవరు ముందుగా చూశారు? నాకు తెలియాలి, నాకు తెలియాలి. నాన్న లేక అత్తయ్య లేక మాస్టరా లేక ఈశ్వర్ స్వామి? ఇంకెవరో కాదు మీరా, ఇంకెవరో కాదు. నిన్ను ప్రేమించేలాగా నటించి ఎప్పుడూ వాడి మీద ధ్యాస ఉండేలా చేసి నిన్ను గోతులోకి తోసిన ఆ దెయ్యం నీ మాస్టర్. నా అక్క కడుపున పుట్టిన భరదననే కాల భైరవుడు. మర్చిపోవాణ్ణి, అన్నిటినీ మర్చిపో. మరుజన్మ ఎత్తాననుకొని నువ్వు అన్నిటినీ మర్చిపోయి సంతోషంగా ఉండాలి. అప్పుడే నాకు సంతోషం. మీరా, ఒక్కసారి కిందికి రావా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను నీ మాస్టర్ని పిలుస్తున్నాను, రా. ఒక్కసారి కిందికి రా. ఉప్పు కారం కరెక్ట్ గా సరిపోయింది. ఇంతలా పొగుడుకోకండి, లోకం తట్టుకోదు. రేయ్, ఈ గోవిందుని ఊరగాయ గురించి నీ మనసులో ఏమనుకుంటున్నావురా? కొద్దిగా ఊరగాయ కలుపుకో తింటే ఆకలి ఉన్నాడు కూడా 4 ముద్దలు ఎక్కువే తింటాడురా. రేపొద్దున చూడు, మీ చెల్లెలు పెళ్లిని చూడడానికి వచ్చిన వాళ్ళు, ఊరు వాళ్ళు ఈ ఊరగాయ తిని నా కాళ్ళకి మొక్కేసి వెళ్తారు. అలా అయితే మనం అంబులెన్స్ ని రమ్మందాం గోవింద మామయ్య. మీ ఊరగాని తినేసి కింద పడిన వాళ్ళ గురించి. ఇలా చూడు, వ్యక్తాలు చేస్తున్నావా? రేపొచ్చి వాళ్ళు తింటారు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు. మీరెందుకని ఒంటరిగా కూర్చున్నారు? కొంచెం ఉత్సాహంగా ఉండరా భర్త. ఇంకొన్ని రోజుల్లో నీ చెల్లెలు ఇంటి వదిలి వెళ్ళిపోతుంది కదా, ఇక మీదట నిన్ను చూసేవాళ్ళు ఇంకెవరో ఉండరు. ప్రభాకర్, వీళ్ళంతా ఎవరు? వీళ్ళ అమ్మాయి చూడడానికి వచ్చారు. ఇదిగో ఈ కొడుకు, వీళ్ళ నాన్న శంకర్ మాస్టర్, వీళ్ళ మావయ్య, వీళ్ళ అత్త. మా ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒక సాంప్రదాయ కుటుంబంలో ఉన్నవాళ్ళు రావాలి. మీరంతా ఎందుకు వచ్చారు? మా సాంప్రదాయం ప్రకారం మా ఇంటి అమ్మాయిని మేం మీకు కట్టబెట్టాం. ఆ అమ్మాయిని చూడు, అమ్మాయితో చక్కగా మాట్లాడు. ఆ అమ్మాయి ఇష్టపడితే పెళ్లి చేసుకో. ఇదే మా సాంప్రదాయం. మాకు మీలాంటి సంప్రదాయాలు ఇష్టం లేదు బర్ద మాస్టర్. అది మీ సంప్రదాయం, ఇది మా సంప్రదాయం. ఏంటి గోవిందప్పన్ సార్, సంగీత జ్ఞానం ఎవరికున్నా సరే నా కొడుకు పాట విని పరిగెత్తుకుంటూ వస్తారు. మిమ్మల్ని నమ్ముకుని ఇక్కడికొచ్చాం. ఎవరు మీ అబ్బాయి? ముద్దు కృష్ణ టీచరా లేక త్యాగరాజ స్వామి? పెద్ద గ్రేట్ మాస్టర్ అని పట్టం తీసుకున్నారు కదా మీరు. దస్మత్ కాయందహం తిరియగ కాయందహి అలాని కాళిదాసు చెప్పింది మీకు తెలీదా? కాళిదాసు గారు ఇంతకంటే ఎక్కువే చెప్పారు.
పార్వతీదేవి స్నానమాచరించడానికి వెళ్ళిన కష్టము ఆవిడ భర్త చేసిన ఘనకార్యం. డాన్స్ ఆడి బహుమతి తీసుకున్నాడు కదా, నీ కొడుకు ఎలాంటి వాడో మీరైనా ఆలోచించాలా లేదా? ఇలా చూడు, ఇలాంటి గౌరవం లేని కుటుంబంలో మనకి సంబంధం వద్దు. ఆగండి మాస్టర్. తప్పుగా అనుకోకండి, ఈ నీచుడు ఎక్కడ ఉంటాడని మాకు తెలీదు. వీడు ఉన్నంతకాలం ఈ కుటుంబంలో శుభకార్యం జరగదు. పొదలో వెళ్దాం. బరదా, గంజా తాగి నోటుకొచ్చినట్టు వాగితే నాశనం అయిపోయేది నువ్వు నేను కాదురా, పాపం ఆ పిల్ల జీవితం రా. ఆత్మగా ఉన్న మీ నాన్న కూడా నిన్ను క్షమించారా. వెళ్ళరా ఇక్కడి నుంచి. ఇది ఏ గుంటలోనో చెరువులోనో పడి చావని, దీన్ని నువ్వే చంపేరా. వెళ్ళి సావనివ్వండి. అమ్మ చెప్పినట్టుగా ఏ బావిలోనో ఏ చెరువులోనో. నేను సమ్మతించాలంట. ఇదేంటి కీరదోసకాయలా ఉంది? భామా, మనోహర, ఎవరో బావిలో పడ్డట్టున్నారు. త్వరగా రా. ఈ సమయంలో త్వరగా రా, త్వరగా రా. ఎవరయ్యా అది? నూతులో పడ్డట్టున్నారు. రండి చూద్దాం. భామా, ఎవరు? మాస్టరా? మాస్టర్ ఇక్కడ ఏం చేస్తున్నారు? చెప్పిందా మీకు? మీరేమంటారు? ఇంత పెద్ద గోడ దాటుకుని ఎవరైనా పడతాడా? మూర్ఖత్వంగా మాట్లాడతావేంటి? వర్ధన్ మాస్టర్ కి ఈత వచ్చా? గంగా నదిలోనే ఈత కొట్టినవాడు ఈ చిన్న బావిలో ఈత కొట్టలేడా? ఒక తాడు వేస్తే చాలు, పట్టుకుని పైకి వచ్చేస్తారు. తాడు తీసుకురా. ఏది తాడుది? బరదా, భామా, నా చెల్లెలు పోయింది గోవింద్ మావయ్య. ఎవరు వెళ్ళారని మీరు చెప్తున్నారు? మన బామే. అమ్మ చెప్పిందని తను ఈ బావిలోకి దూకేసింది. అయితే ఇక్కడ నిలబడి ఉండేది కొద్దిగా కడు తెరిచి చూడరా. భామా, మరైతే ఎవరు బావిలోకి దూకింది? అది ఎవరా కాదు, చచ్చిపోయినా మీ నాయనేరా. నువ్వు ఒక రకమైన పిచ్చోడివిరా. గంజా కొడితే బావిలోనే కాదురా, చంద్రమండలానికి కూడా పోతావురా. ముందు పైకెక్కిరా, నీ సంగతి తర్వాత చూస్తాను రా. ఈ రోజుతో అన్నిటినీ ఆపస్తున్నాట. మాస్టర్ దీన్ని పట్టుకొని పైకెక్కండి. తాడు పట్టుకొని పైకొచ్చేయి. నిదానగారా. ప్రభాకరా, దయచేసి ఆగు. రేయ్ ప్రభాకరా, నేను తీయకు. నేను చెప్పేది వినరా. ప్రభాకరా, ప్రభాకరా వద్దు. ప్రభాకరా, మిమ్మల్ని ఆగండి. కదా. అరే చెప్పేది వినరా ప్రభాకరా. వద్దు ప్రభాకరా, చెప్తున్నాను కదా. ప్రభాకరా, ఇవ్వరా. పడుతున్నారు.
అన్నయ్య, సంఖ్యలు వేసేంతగా పెద్ద వ్యాధేం కాదు. తోపు లోపలికి వెళ్తున్నప్పుడు కాలు జారి మనం కింద పడుతూ ఉంటాం కదా, ఆ విధంగా నాకు మనసు అప్పుడప్పుడు అలా జారిపోతూ ఉంటుంది. మెడికల్ సైన్స్లో దీనికి ఏం పేరు పెట్టారో తెలుసా? బైపోలార్ డిసార్డర్. ఎప్పుడు ఏమవుతుందో తెలియకుండా ఆ మనసే తనకు తానుగా ఊహించుకుంటుందని అర్థం. ఒకే ఒక మార్గం, అన్నీ వేరే రకాలుగా ఉంటాయి. నువ్వు గంజాయి అది ఇది వాడినది వల్లే ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగోలేదు. గంజాయి తాగానా? జీవితంలో ఒక్కసారి కూడా దాన్ని ముట్టుకోలేదమ్మా. మనస్సు ఎప్పుడైతే మన చేజారిపోతుంది అనుకున్నప్పుడు మీ దృష్టిని మరల్చడానికే నేను చూపించిన ఒక చిన్న మార్పు, ఒక దమ్ము, ఒకే ఒక దమ్ము. దాన్ని అలా నోటి దగ్గర పెట్టుకుని వదిలేస్తాను. నువ్వు దీనికి ఎప్పటినుంచి బానిసయ్యావురా? గోవిందయ్య మామయ్య గారికి ఎప్పుడు మీసం మొలవడం మొదలుపెట్టింది? అది ఎప్పుడని మనం కరెక్ట్గా చెప్పగలమా? ఆ విధంగా ఏదో ఒకరోజు, ఎప్పుడో ఒకరోజు, సమయం సందర్భం ఏమీ చూడలేదు. గోవింద మావయ్య, ఇకపై నాకు ఎప్పుడు నయమవదని తెలుసుకుని కీరణు నారాయణన్ నంబిగారి కాళ్లపైన నేను వెళ్ళి పడ్డాను. గాలిలోనే చిత్రాలను గీయాలి, సముద్రంలోని నీటిని తాగాలి అని ఎవరైనా చెప్పినప్పుడు మీరు విన్నారా? ఇప్పుడు నా పరిస్థితి అదే. చదవలేకపోతున్నాను, పాఠం చెప్పలేకపోతున్నాను, ఉండలేకపోతున్నాను, ఉంచలేకపోతున్నాను. ఆ రోజు ఎలా గడిచిపోతుందో నాకే తెలియట్లేదు. నన్ను క్షమించండి. ఆశ్చర్యంగా వచ్చే మనోవ్యాధికి ఇది ప్రారంభం. ఇది పెరిగిందంటే తర్వాత పిచ్చిగా మారిపోతుంది. మీకు వచ్చింది అదే. మెదడులో ఎంత తెలివితేటలు ఉంచుకోవాలో అంతే ఉంచుకోవాలి. నలుగురే ఎక్కగలిగిన పడవలో 100 మందిని ఎక్కించగలమా? కుదరదు కదా. 5-6 నెలలు పచ్చం చేసి ఈ మందులు వాడుతూ ఉండాలి. నాకు పెళ్లి నిశ్చయమైంది స్వామి. మంచిది, కానీ ఇప్పుడు దాని గురించి మాట్లాడడం మంచిది కాదు. దాన్ని వాయిదా వేయడమే మంచిది అంటున్నాను. నేనంటే చాలా మందికి ఇష్టం నంబి స్వామి. వాళ్ళందర్నీ బాధపెట్టి వాళ్ళందరి ముందు ఒక వ్యాధిగ్రస్తుడిలా ఉండడం నా వల్ల కాదు. ఒకటి చనిపోవాలి, లేదంటే ఈ ఊరు వదిలి పారిపోతాను. అమ్మా, ఇలా చూస్తే నేను తట్టుకోలేనమ్మా. మీరు ఏడవకూడదు. ఇలా చూస్తే నేను తట్టుకోలేనమ్మా. నాకేమీ కాలేదమ్మా, నాకేమీ కాలేదు. మనం నడిచి వెళ్లే దారిలో ఒక చిన్న స్కిడ్డింగ్. ఎందుకమ్మా మీరంతా ఈ విధంగా ఏడుస్తున్నారు? ఛే! నిజమేంటో తెలియక ఆయన ఎక్కువగా శపించాను. నా మాస్టర్ గురించి తెలియక నేను తిట్టిన తిట్లో తిరిగి ఇచ్చేయి కృష్ణ. భరదా, నేను భయపడ్డానమ్మా. ఇంకా ఎన్నాళ్ళని ఇలాగే ఉంటావురా? నేనిది చూడలేకపోతున్నానురా. ఇంకా ఎంతని నేను భరించాలి?
నాకు ఆ అధికారం లేదు కదా. చెంప మీద ఒక దెబ్బ కొట్టి ఎందుకలా దాచావని అడగటానికి. మీరే పెద్దవారు కదా. ఇలా చూడన్నయ్యా, నువ్విలా మౌనంగా ఉండేందుక ఇక్కడ ఏం జరగలేదు. మనసు కష్టంతో అమ్మ ఏదో మాట్లాడేసింది. అది ఎందుకు నువ్వు ఇంత సీరియస్గా తీసుకుంటావు? మన అమ్మే కదన్నయ్యా. అమ్మ చెప్పింది కదా, నేనేం ఏడవట్లేదమ్మా. నా వల్లే కదమ్మా నీ జీవితం నాశనం అయిపోయింది. నువ్వు కావాలనే ఆ పని చేయలేదు కదా. ఏదో అలా జరిగిపోయింది. నేను దానికేమనుకోవటం లేదు. ఇదే నా తలరాత అనుకుంటా. క్షమించమ్మా ఈ అన్నయ్యని. అయ్యో ఏంటన్నయ్య, మీరేంటి ఈ పని చేస్తున్నారు? అయ్యో దేవుడా. రుక్మిణమ్మా, ఎప్పుడు నవ్వుతూ ఉండే నా బంగారు తల్లి. లేదు, ఇక్కడ ఎవ్వరికి ఏ సమస్య లేదు. నేను అన్నిటినీ నయం చేస్తాను. నాకు 24 గంటల సమయం మాత్రం ఇవ్వండి. నా కూర్చోబడి నేను చెప్పలేదే. ఓ, క్షమించండి, ఏదో తప్పు జరిగిపోయింది. ఎప్పుడూ తప్పు మాత్రమే కదా జరుగుతోంది. అది సరే గాని ఇక్కడికెందుకు వచ్చారో ఆ విషయం చెప్పండి. అది నేను మా ఇంటి అమ్మాయిని. నా జీవితాన్ని నాశనం చేశావు అంతేగా? క్షమించండి శంకర్ గణేష్ మాస్టర్ గారు. పావుకి పాలు పోసి పెంచినా ఏదో ఒకరోజు కాటేస్తుంది. మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి వస్తే ఆ రోజు నువ్వు నన్నేం చెప్పావు? విషపావని. పౌరుషం ఉండొచ్చు, కాని అందుకు కూడా ఒక హద్దు ఉంది. అర్థమైందా? ఆకాశంలోకి ఎగరకో. నాకు అటువంటి అహంకారం ఏమీ లేదు మాస్టర్. మరేంటి? ఏంటిది? అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. ఏమీ మాట్లాడకుండా ఉన్నారేంటి పరమేశ్వరం గారు? కావాలంటే మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. ఏంటి మాస్టర్ ఇదంతా? నా చెల్లెలి జీవితం నాశనం అవ్వకూడదు. అందుకని మీరు ఇలా క్షమాపణ అడుగుతారా? డబ్బులు తీసుకోకుండా సంగీతం నేర్పించేవాడిని నేను మాస్టర్. నాకంటూ ఒక మనసు కూడా ఉంది. దీన్ని చూసి పరమశివుడు ఎక్కడికి వెళ్ళడు. ఏం కావాలి? వరదన మాస్టర్కి ఏం కావాలి? మాట్లాడుకోవడానికి సమయం లేదు. నేను సిద్ధంగానే ఉన్నాను. ఎప్పుడు ఎక్కడ నేను తన మెడలో తాళి కట్టాలి చెప్పండి మాస్టర్. మా ఇంటి నుండి సంప్రదాయబద్ధంగా మీ ఇంటికి మా వాళ్ళని పంపిస్తాను. ఆ తర్వాత అంతా ఆ దేవుడి అనుగ్రహం అంతా బాగానే జరుగుతుంది. ఏమంటారు పరమేశ్వరన్? మీకు నచ్చినట్టే జరగనివ్వండి మాస్టర్. అమ్మా, 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 నేను ముందే చెప్పాను కదా ఎవరికి ఏ సమస్య ఉండదని. అన్ని సమస్యల్ని ఒకేసారి తీర్చేస్తానని చెప్పాను కదా. మొత్తాన్ని సరి చేసేసాను. ఇంకెవరు బాధపడకూడదు, ఇబ్బంది పడకూడదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు బరదా. నేను మాట్లాడే మాటలు ఏ ఒక్కరికి అర్థం కాదు. అది విధిరాత. వదిలేండి. రేపే మనం గోవింద మామయ్యతో కలిసి ఖమ్మం వెళ్తున్నాం. మన భామ కళ్యాణం జామ్ జామును జరుగుతుంది. పిచ్చి పట్టిన వాళ్ళ చెప్పట్లేదు, నేను నిజమే చెప్తున్నాను. ఆ శంకర్ గణేష్ మాస్టర్ గారి అబ్బాయి కాళ్ల మీద పడి అన్ని విషయాలు చెప్పేశాను. మీరు నన్ను నమ్మండమ్మా.
మీరు పెద్ద ప్రొఫెసర్ కదా, చాలా తెలివైన వారు కూడా కదా. చావటానికి మంత్రం ఏదైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి మాస్టర్. నేను కష్టపడలేకపోతున్నాను, ఇబ్బంది పడకుండా ఉండలేకపోతున్నాను. నన్ను క్షమించు. అన్నింటికీ నేను చేసిన ప్రతి ఒక్కదానికి ఏ ఒక్కటి నేను కావాలని చేయలేదు మీరా. ఆ భగవంతుడికి అన్నీ తెలుసు, అన్నీ. ఎంతగా మనల్ని విడదీసి కష్టపెట్టినా కూడా తప్పకుండా మనల్ని ఇద్దరిని కలుపుతాడు. నన్నేమని పిలిచావు? ఇంకొకసారి పిలవా, ఇంకొకసారి పిలువు మీరా. నా యొక్క జగద్గురు శంకరాచార్యుల వారు. అయ్యో, నాన్న నిద్ర లేస్తారు, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ తిరిగొస్తాను, నన్ను వదలండి. ఈ కంబం ఏమన్నా ఉగండాలో ఉందా ఏంటి? ఉదయాన్నే వెళ్ళిన గోవింద మావయ్య, అమ్మ, ప్రభాకర్ ఇంకా తిరిగి రాలేదేంటి? వాళ్లతో నేను కూడా వెళ్ళుంటే బాగుండేది. ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఛ, నిజంగా చెప్తున్నాను, నా మనసు అసలు బాలేదు. ఎందుకన్నయ్య ఎప్పుడు చూసినా భయపడుతున్నావు? వాళ్ళు వచ్చేస్తారు, కాసేపు వెయిట్ చేయలేవా నువ్వు? ఆ శంకర్ గణేష్ మాస్టర్ని తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. అసలు వాక్శుద్ధి లేని మనిషి ఆయన. ఇచ్చిన మాట తప్పారంటే ఏం చేస్తానో నాకే తెలియదు. వేద మంత్రాలు వల్లించడమే కాదు, వేట ఎలా వేటాడతానికి పాఠంగా నేర్పిస్తాను. ఏంటి ఏంటమ్మా? ఏంటి ఏంటి ఏమైందని అడుగుతున్నాను. నువ్వైనా నిజం చెప్పరా ప్రభాకరా. వాళ్ళకి అమ్మాయిని చేసుకునే ఇష్టం ఉందా లేదా? నాకు సమ్మతమే. మరి ఇంకేంటి? ఆ పెళ్లిలో, ఆ పెళ్లి మండపములో నువ్వు ఉండకూడదని చెప్తున్నారా? చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు శంకర్ గణేష్ మాస్టర్. అదా విషయం. నేనక్కడికి రాను, నేనక్కడ నిల్చోను. మన ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతున్నప్పుడు నేను అక్కడ ఉండకూడదని వాళ్ళు చెప్పారంటే నేను అక్కడ ఉండకపోవడమే చాలా మంచిది. నేను చెప్పేది బానే ఉంది కదా గోవింద మావయ్య? వద్దు, మా అన్నయ్య లేని పెళ్లి నాకు అసలొద్దు. మా అన్నయ్య కలుసుకోలేని పెళ్లి నేను అసలు చేసుకోను. అరే తల్లి, అలా నువ్వు మాట్లాడకూడదమ్మా. నేను దీనికి అసలు ఒప్పుకోను. నేను చెప్పేది నువ్వు దయచేసి వినాలి. ఆ ఎందుకు పనికిరాని శంకర్ గణేష్ మాస్టర్ చెప్పాడు కదా అని మన మధ్యనున్న రక్త సంబంధం లేకుండా పోతుందా ఏంటి? ఒప్పుకో తల్లి. ఆ రోజు నా మనసులో ఉన్న సమస్య వల్ల నా జీవితమే నాశనమైపోయింది. అది నువ్వు మర్చిపోవాలి. ఈ పెళ్లికి నువ్వు సమ్మతించాలి, సమ్మతించాల్సిందే. ఒప్పుకో తల్లి. ఏడ్చే ఉంటుంది, ఖచ్చితంగా ఏడ్చే ఉంటుంది. ఎండలో పెట్టిన వెన్నలాంటిదమ్మా తన మనసు. ఎక్కడ మా పాయసం, అప్పడం? పాయసం ఏం చేయలేదు భరదా. నేను చెప్పాను కదమ్మా, 4 రకాల పాయసాలు, అప్పడాలు చేయమని చెప్పాను. ఎవరన్నారు? వద్దని ఎవరన్నారు? నువ్వు లేకుండా ఇలా పెళ్లి జరిగేటప్పుడు అవన్నీ మేము ఎలా సంతోషంగా చేయగలం? నా వల్ల కాలేదురా. అయినా నిన్ను తలుచుకుంటే నాకు బాధగా ఉంది, ఏడుపొస్తోందిరా, కష్టంగా ఉంది.
దూరంగా ఉన్నప్పుడు నన్ను తలుచుకున్నారా మావయ్య? లేదు, ఢిల్లీలో చెప్పులు కుడుతూ ఉన్నవాణ్ణి. గురుద్వారలో ఒక గుడికి కాపలాదారుడిగా ఉన్నాను. ఎన్నో చోట్ల ఎన్నో వేషాలు వేసి అవతారాలు మార్చాను. 5 సంవత్సరాలు నేను ఎలాగోలా తిరిగేశాను. మంచి భోజనం లేదు, కంటి నిండా నిద్ర లేదు, అనుకోవడానికి సమయమూ లేదు. ఏమైంది? నువ్వెలా ఉన్నావు? నేను చావడానికి ప్రయత్నించాను. ఒక్కసారి కాదు, 100 సార్లు. ఆ దేవుడు అంగీకరించలేదు. చంపేస్తాను రా నిన్ను. ఆపండి నాన్న, మా మావయ్యని కొట్టకూడదు. మీరా? ఎవరు గట్టిగా మాట్లాడకండి. మేం పెళ్లి చేసుకోబోతున్నాం. ఒకసారి నన్ను కిందికి తోసేసి వెళ్ళిపోయారు. మళ్ళీ అలాగే జరిగితే ఒక శవం తాడుకు వేలాడుతుంది. అదే ఈ మీరా. విశ్వనాథన్, నువ్వేమీ చెప్పట్లేదేంటి? వెంటనే ఏ నిర్ణయం తీసుకోలేను. ఇందులో చాలా సమస్యలున్నాయి. తెలుసు. అయినా నా కోసం, నా కూతురు కోసం మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి విశ్వనాథన్. కావాలంటే మీ కాళ్ళ మీద పడతాను. దేవుడు శాపం ఖచ్చితంగా తగులుతుంది. ఈ విషయం మనకొద్దు, వదిలేద్దాం. తను భరతుడిని చాలా ఇష్టపడింది కదా. అటువంటిది ఎలా వస్తుందని నువ్వు అనుకుంటున్నావు? పెద్ద పందిరేసి ఊరంతా పిలిచి వాడి కోసం మనం వెయిట్ చేశాం కదా, అదంతా ఎవరు నాశనం చేసింది? ఎవరి వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది? అప్పుడు ఏ దేవుడు వచ్చి కాపాడలేదే. అయినా నువ్వు చెప్పేది. ఏ దేవుడు రాలేదు. ఇక నేను వాడికి పిల్లనివ్వబోయేది లేదు. తన జీవితం నాశనం అవ్వకూడదు. ఒకవేళ ఎవరికీ నచ్చకపోతే పొలానికి కొట్టడానికి విషం కొనిపెట్టాను నేను. దాన్ని తీసి నా కూతురికి ఇచ్చేస్తాను. బలరామా, అంతకుమించి నేనేం చేయగలను? అమ్మా, మీ లోపలికి వెళ్ళండి. అమ్మా, మిమ్మల్ని నేను లోపలికి వెళ్ళమన్నాను. నేను అడుగుతున్నాను కదా అని బాలామావయ్య ఇప్పుడు తప్పుగా అనుకోకూడదు. మీరా ఏమీ సతీ సావిత్రి కాదని నాకు తెలుసు. చాలా ఏళ్లుగా మా అన్నయ్యతో కలిసి ఊరి మీద పడి తిరిగిన అమ్మాయే మీ అమ్మాయి మీరా. విశ్వనాథ, తప్పుగా అనుకోవద్దని చెప్పాను కదా. నా మీద ప్రేమతో ఏమీ కాదు కదా. వేరే దారి లేక నన్ను వెతుకుంటూ ఇక్కడికి వచ్చారు. సరే, ఈ పెళ్లి వల్ల నాకేంటి లాభం? నేను చెయ్యబోయే ఈ త్యాగానికి నాకేమిటి కూలి? ఏ లాభం లేకుండా ఈ విశ్వనాథ్ ఏ కార్యక్రమం చెయ్యడు. నేనే కష్టపడి చేర్చిపెట్టిన బోల్డంత ఆస్తి ఉంది విశ్వనాథ. అదంతా మీరాకే. తనకొక మంచి జీవితాన్ని ఇచ్చావంటే అది నీకే. ఈ నెల 16వ తేదీ లోపల నేను దుబాయ్ వెళ్ళాలి. దానికి ముందు బ్రహ్మాండంగా ఏమీ చేయక్కర్లేదు. 2-3 బంధువులు వస్తే చాలు. గుళ్ళో పెళ్లి చేసి సింపుల్గా తాళి కడితే సరిపోతుంది. ఏమంటారు? ఏంటమ్మా ఇదంతా? లెగమంటున్నాను కదా, లెగమ్మా, లేగు లేగు. ఇప్పుడు కషాయం తాగినందువల్లో, మందులు తాగినందువల్లో భరతన్ మనసు మారదు. నీ అలవాట్లే వాడిని ఇంకా మారుస్తాయి. ఇప్పుడు వాడు ప్రశాంతంగా ఉండడం పెద్ద విషయం కాదు. వాడికి ఎప్పుడూ ప్రేమ, ఆప్యాయతలు అవసరమవుతున్నాయి. ఎప్పుడూ దొంగలాగానే వాడితో ఉంటూ ఉండి వాడి మనసు ఎప్పుడు మారుతుంది అని కనిపెట్టి ధైర్యంగా వాడిని మీరు అందులోంచి బయటికి తీసుకురావాలి. నువ్వు చూసుకుంటావు కదూ? చూసుకుంటాను. కను రెప్పలాగా నా మావయ్యని జాగ్రత్తగా చూసుకుంటాను. 1000ని ఒక్కసారి నువ్వు ప్రార్థించాలి. 21 రోజులు ఒట్టి కడుపుతో ఉండాలి. ధ్యానిస్తూ ఉండు. అది చాలు. ఇదిగో తీసుకో. అది సర్లే గాని ఈ అమ్మాయికి నీకే కదా పెళ్లి ఆగిపోయింది. అవును. పర్వాలేదులే భరతన్, ఈ పెళ్లి జరగాలి. భార్య భర్త, భర్త భార్య, అదే లోకం, అదే నీతి. అన్నీ తెలిసిన నా మేధావి, ఆ దేవుడి అనుగ్రహం, ఈ నంబిస్వామి ఉన్నారు. ఒక పుష్పంలాగా నీ జీవితాన్ని నేను మారుస్తాను. నేనున్నాను, ధైర్యంగా ఉండండి. అమ్మా,
అమ్మా, ఒక దీపపు కుంది వెలిగించు. లక్ష్మి, అలమరలా ఒక చీర ఉంటుంది, త్వరగా తీసుకురా. గోవింద్ మావయ్య, మీకు పెళ్లి మంత్రాలు తెలుసా? నీకు మళ్ళా ఏదైనా పిచ్చి ఏదైనా పట్టిందేంది? నాకు పిచ్చి పట్టలేదు, ఏమీ పట్టలేదు. నాకు పెళ్లి జరగాలి ఈ ఇంట్లో, ఇప్పుడే, ఇక్కడే. ఏయ్, నువ్వు దిగిరావే. కేరనూరు నారాయణ నంబి గారు నాకు మాట ఇచ్చారు, మా జీవితాన్ని చక్కగా మలుస్తానని చెప్పారు. మీరిద్దరు పెళ్లి చేసుకోమని సెలవిచ్చారు ఆయన. అందుకని కృష్ణుడి గుడికి తీసుకువెళ్లి తన మెళ్ళలో తాళి కట్టి తీసుకొస్తున్నాను. మీరిద్దరూ మా ఇద్దరిని ఆశీర్వదించాలి. చంపేస్తాను, రావే ఇటు పక్క రా. వదలండి, రమ్మంటున్నానా? నా భార్యను వదిలిపెట్టండి. నా భార్యను ముట్టుకోకండి. వదలమని చెప్తున్నాడు కదా, లేదంటే మిమ్మల్ని ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు పదవే. పద, ఏం చేస్తాను చూడు. ఏయ్, ఎవరదే? అమ్మా, గోవింద్ మావయ్య, తెరవండి, తలుపులు తెరవండి, నేను చెప్పేది వినండి. ఏయ్ అమ్మా, తలుపు తెరవమని చెప్తున్నానా? బలరామా, రావే. దాన్ని తీసుకుని పోవద్దు. దాన్ని కృష్ణుడి గుడిలో తాళి కట్టాడ్రా. వాడు ఒట్టి పిచ్చోడు. ఈ రోజు కృష్ణుడి గుడిలో తాళి కడతాడు, రేపు కాళీ గుడిలో తలని నరుకుతాడు. అది చూస్తూ ఊరుకోమంటావా? పదవే. మీరా, రావే, రా. తనని తీసుకువెళ్ళొద్దు. మీరా, అన్నయ్య, అన్నం అది తీసుకువెళ్ళరా. తీసుకువెళ్ళి దాన్ని చెత్తకు పొలపడాయి. ఏదైనా కాకొచ్చి తింటుంది. అన్నయ్యకి భోజనం పెట్టడానికి వచ్చాడు. అలా చెప్పకండి అన్నయ్య. ఎందుకండ్రా ప్రభాకరా, ఎక్కడో ఉన్నవాడిని ఇక్కడే తీసుకొచ్చారు నన్ను. దూరంగా ఏదో ఒక దేశంలో అక్కడే ఉండి చచ్చేవాణ్ణి కదరా. సమస్య ఏమీ చెయ్యొద్దన్నయ్య. గొడవ పెట్టుకున్నానా? ఎవరితో? ఇప్పుడు తెరుస్తాను నేను. ఇదిగో ఇప్పుడు వస్తున్నా. వద్దు, ఇక్కడే నెలల తరబడి పస్తులు ఉంటూ చచ్చిపోతే బాగుంటుంది. నేను ఏ ఒక్కరికి భారంగా ఉండలేను. ఎక్కడ భర్తన్నా? ఏంటి విషయం? అది ఆయనతో చెప్తాను. ఎందుకు అది నా దగ్గర చెప్పవా? అన్ని విషయాలు నీతో విడిగా చెప్పాలా ఏమిటి? ఇంటికొచ్చి సమస్య చెక్ విశ్వా. సమస్య చేస్తే ఏంటట? మేడ మీద తలకాయ తీసేస్తావా? కావాలంటే అది చేస్తా. తీసి చూడరా నిన్ను. ఎవరు అంత చూస్తాను. నువ్వు నా మీద చేసుకుంటావా? విశ్వనాథ, నీకు పిచ్చి పట్టిందా అని అడిగేంత అర్హత లేనివాణ్ణి నేను. ఎందుకంటే ఆ పిచ్చి నాకుంది. నువ్వెందుకంట్రా ఇలాగా గొడవలు పడుతూనే ఉంటావు? మన ముగ్గురం అన్నదమ్ములంరా. అది సరే, పిచ్చివాడివి నువ్వు నాకు అడ్వైజ్ చేస్తావా? ఈ సెంటిమెంట్ అన్ని నా దగ్గర వద్దు. రేపు నేను మీరాన్ని తీసుకువెళ్ళిపోతున్నాను నా భార్యగా. అడ్డుగా ఎవరూ రాకూడదు, నువ్వైనా సరే. విశ్వనాథ, అన్నీ నాకు తెలుసు. నువ్వు తిని విసిరేసిన ఎంగిలి కుట్నే నేను తింటున్నాను నాకు తెలుసు. ఇప్పుడు దాన్ని కూడా అడ్డుకోవడానికి నువ్వు వచ్చావంటే సమస్య వేరే విధంగా వెళ్తుంది. చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. నా మాటకు తిరుగులేదు. గోవిందా, 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 కుట్ర పండుతున్నారు. మీరాని తీసుకెళ్ళడానికి వాళ్ళు వచ్చారు. అని ఎక్కడా? ఎక్కడ భర్త?
ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు? అబద్ధం చెప్పొద్దు. నీ మనసులో ఏమనుకుంటారో ఏం చేయబోతున్నావు? నేను కొంచెం బయటికి వెళ్ళాలి. నాకు ఇందులో అస్సలు ఇష్టం లేదు. ఇంత జరిగి కూడా మీరు బయటకు వెళ్ళరా? ఇప్పుడు నేను ఒక చోటికి ముఖ్యంగా వెళ్ళే తీరాలి. బలరాముడు ఇంటికే కదా, వెళ్ళొద్దు. నువ్వు వెళ్ళకూడదు. ఖచ్చితంగా వెళ్ళాలంటే నువ్వు వెళ్ళు. కానీ ఈ అమ్మ శవం మీద నుంచే నువ్వు వెళ్ళాలి. అమ్మా, నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? నేనేమి వాళ్ళింటికి వెళ్ళడం లేదమ్మా. అయితే మీకు గుర్తుందా లేదా గోవింద్ మావయ్య? వెలగపూడి గోవిందస్వామి. ఆయన నాకు మాత్రమే కథకళి నేర్పించిన మహానుభావుడు. ఈ రోజుతో ఆయన చనిపోయి 12 రోజులయ్యింది. వెళ్ళి ఆయన సమాధి దగ్గర దీపం వెలిగించాలి. కథకళిలో మాత్రమే కాదు, జీవితంలో కూడా నేను గెలిచాను అని. ఈ కారణాన్ని నేను వెళ్ళి ఆయనతో చెప్పాలి. చెప్పేది దారి వదిలి ప్రభాకర, నన్ను అడ్డుకోకు. ఇలాగే జరగాలని తన తలరాతలాగుంది. డబ్బు ఆస్తిపాస్తులుండి ఏంటయా ప్రయోజనం? ఏ ప్రయోజనమూ లేదు. అన్నిటినీ నిర్ణయించేది ఆ దేవుడే. ఆయన చెయ్యాల్సిన పనులన్నీ మనం చేస్తూ ఉంటే ఇక మనకి పనేమీ ఉండదు కదా. అలా పనులు లేకపోతే వాళ్ళు పస్తులుంటారు కదా. అందువల్ల వాళ్ల పనులకి మనం అడ్డం ఉండకుండా, వాళ్ల పనులని మనం నాశనం చేయకుండా మనం కాస్త దూరంగా ఉందాం. ఇంకేం చేయగలం? ఏమంటారు? నీ దగ్గర ఒక విషయం అడిగితే నువ్వు నిజం చెప్తావా? నీ మనసులో ఏదో విషయం గురించి లెక్క పెట్టుకున్నావు. అది ఏంటో నాతో చెప్తావా? అదేంటో నా దగ్గర మాత్రం చెప్పు. ఏంటది? ఇప్పుడు మీరు తెలుసుకోవాలా వదినా? చెప్పు. భయపడి ఊరిని పిలవరు కదా? లేదు, ప్రామిస్గా చెప్పను. రేపు సూర్యోదయం అయ్యేసరికి ఈ మీరా మీకు ప్రాణాలతో కనిపించదు వదినా. మీరా? వాడు వచ్చేటట్టుగా లేడు. అయినా సరే జాగ్రత్త. తను తిరిగి పిల్లండి. ఏమంటున్నావే? తను తిరిగి వచ్చమ్మనండి. తను పంపించకండి ప్లీజ్. నా చెల్లెలు ఇప్పుడే ఇంటి నుంచి వెళ్తోంది, అపశకునంగా మాట్లాడతావేంటే? అవును, తను ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. మీరు అనుకున్న మార్గంలో వెళ్ళటలేదు. తను ఇంకో దారిలో వెళ్తుంది. రేపొద్దునే మన ఇంటికి మనుషులు వస్తారు. మీ ఇంటి అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయిందని తను నా దగ్గర అలాగే చెప్పింది. నాకు చాలా భయం వేస్తుంది. రేపు సూర్యుడు ఉదయించే సమయంలో తన ప్రాణాలతో ఉంటుందని తెలీదు. బండి అడ్డంగా పెట్టి హీరోయిజం చూపిస్తున్నావా? మర్యాదగా బండి అడ్డం తీసి పక్క తప్పుకో. నేను జటాయువున్రా, జటాయువుని. పంచవటిలో ఉన్న వర్ణాశ్రమం నుండి సీతాదేవిని అపహరించుకు వెళ్లిన రావణాసురుడి గురించి నీకు తెలుసా విశ్వనాథ? నీ శత్రువుగా నేను నీ ముందు నిలబడలేదు. నీ పాత బాలమామగా నిలబడ్డాను. నా కూతురు జీవితం ఇవ్వాలి. తనకొక జీవితాన్ని ఇవ్వాలి బాలమామ. ఒక అందమైన జీవితం. మీకు తెలుసా, పాము తల మీద నాగమణిని పెట్టుకుని వెళ్తూ ఉన్నట్టు ఈ జన్మంతా తనతో పాటు కలిసి నడవాలని అనుకున్నాను. తనకొక జీవితాన్నివ్వాలి. అది నేను తప్పకుండా ఇస్తాను.
మీరా, నేను వెళ్తున్నాను. నీ ముందుకొచ్చి చెప్పడానికి నాకు బాధగా అనిపించింది. దానికి అర్హత ఉందో లేదో కూడా నాకు తెలియదు. అయినా కూడా నేను వెళ్లే తీరాలి మీరా. ఈసారి వెళ్తోంది కుంభమేళా కోసం కాదు. జగద్గురు శంకర సర్వకళా మఠంలో ఆ పాత పనే నాకు మళ్లీ దొరికింది. అలాగే ఆ శంకర గణేష్ మాస్టర్ గారి మనసు నువ్వు చేసిన ప్రార్థనే. ఆర్డర్ తీసుకుని నాకు తిరిగి వచ్చేస్తాను. అంతవరకు నువ్వు స్నానం చేసి దుస్తులు మార్చుకొని పువ్వులు పెట్టుకుని నువ్వెంతో అందంగా చక్కగా అలంకరించుకుని ఉండాలి. అన్నింటినీ మర్చిపోయి ఒక తీర్థయాత్రకు, మన జీవితాలకు ఇదొక తీర్థయాత్రే. మాస్టర్, కాస్త ఆగండి మాస్టర్.